క్లారిటీగానే? ఒకసారి మెసేజ్ చేయండి చాట్ బాక్స్‌లో. స్టార్ట్ చేసేస్తాను ఇక. ఓకే. హ్మ్. ఓకే. సో, hello everyone. Uh, just a minute. Okay, fine. Okay. So, hello everyone, and today we are going to look the real power tools of C programming, like we call generally as operators. And if we consider like operators, like for example, we all know the variables. Like uh, variables are like lockers, if we think, and then operators are like the keys or tools we use to open them or change them. For example, మనం ఒక లాకర్ అనుకోండి. మనకున్న ఈ వేరియబుల్స్‌కి ఆపరేటర్స్ అనేవి ఏంటంటే కీస్ అండ్ టూల్స్ అనేసి అనుకుంటాం. సో, ఆ సినారియోలో అర్థం చేసుకోండనమాట. సో, ఈరోజు ఏంటంటే మనం కంప్లీట్‌గా ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ లైక్ ఆపరేటర్స్ ఇన్ సి కంప్లీట్‌గా ఆపరేటర్స్ ఏముంటాయో నేర్చుకుందాం. బట్ ఏంటంటే ఇది కంప్లీట్ ఒక సెషన్‌లో చెప్పడానికి అవ్వదు కాబట్టి నేను దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశా. సో, ఈరోజు ఏంటంటే ఎడిషన్ లైక్ బేసిక్ ఆపరేటర్స్ నేర్చుకుంటాం. అర్థమెటిక్, యూనరీ, రిలేషనల్ అండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అనేవి కొన్ని బేసిక్ ఆపరేటర్స్ నేర్చుకుంటాం ఈరోజు. సో, రేపొద్దున కొంచెం అడ్వాన్స్ ఆపరేటర్స్ నేర్చుకుందాం. సో, లేట్ చేయకుండా సెషన్‌లోకెళ్ళిపోదాం. అండ్ ఆపరేటర్స్ అంటే ఏదైనా ఒక డేటా తెలుసు కదా మీకు. డేటా అంటే ఏంటి? ఒక వాల్యూ వేరియబుల్‌లో స్టోర్ చేసుకునే దాన్ని మనం డేటా అంటాం. సో, దానికి మనం నచ్చిన విధంగా ఆపరేషన్స్ లైక్ దాని మీద మనం పెర్ఫార్మెన్సెస్ లైక్ ఎనీ ఇంప్లిమెంటేషన్స్ చేయాలనుకుంటే ఈ ఆపరేటర్స్ హెల్ప్ తీసుకొని చేసుకుంటాం. సో, ఆపరేటర్స్ మీకు కొత్తేం కాదు. బేసిక్‌గా మీకు తెలిసే ఉంటాయి. లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవే అన్నమాట. సో, ఇవే ఆపరేటర్స్ మనం కంప్యూటర్‌లో మనం డేటాతో ఏ విధంగా అయితే వాడతామో ఈ సెషన్‌లో నేర్చుకుందాం. ఓకేనా? సో, లేట్ చేయకుండా ముందుకెళ్తే సో, ఓకే. ఇక్కడ మీ బేసిక్ ఎగ్జాంపుల్ లైక్ బేసిక్ డెఫినిషన్ ఇచ్చాను. అండ్ ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశాను. సో, ప్లస్ ఈస్ అన్ ఆపరేటర్ టు పెర్ఫార్మ్ అడిషన్. అంటే మనకు తెలిసిందే ప్లస్ ఏమో అడిషన్స్ లైక్ ఒక 2 వాల్యూస్ మధ్యలో అడిషన్ చేయడానికి ఆర్ లైక్ మైనస్ అంటే ఒక 2 వాల్యూస్‌లోంచి ఒక వాల్యూని సబ్ట్రాక్ట్ చేయడం. అదేవిధంగా మల్టిప్లికేషన్, డివిజన్ ఈజ్ ఈక్వల్స్ టు లైక్ డేటాని ఇస్తాం ఈజ్ ఈక్వల్ టు అంటే అసైన్ చేస్తాం. అదేవిధంగా అండ్ మాడ్యులస్ అనేది మీకు తెలిసే ఉంటది. మాడ్యులస్ అంటే రిమైండర్ అన్నమాట. సో, మాడ్యులస్ అంటే కొత్తగా ఏం కాదు. జస్ట్ రిమైండర్. మనం మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ టర్మ్స్‌లో రిమైండర్‌ని మాడ్యులస్ అనుకుంటాం. అండ్ మాడ్యులస్‌కి మనం పర్సెంటేజ్ ఆపరేటర్ వాడతాం. ఓకే. సో, ప్రతి దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం ఫ్రెండ్. ఓకే. సో, ఆపరేటర్స్ అంటే జస్ట్ ఎ బ్రీఫ్ లైక్ ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో, ఫస్ట్ వన్ ఏంటంటే హాష్ ఇంక్లూడ్ stdio.h ఎందుకు తీసుకున్నామంటే మీకు తెలుసు. లైక్ హాష్ ఇంక్లూడ్ అంటే ఏదైనా ఒక లైబ్రరీని మనం ఇంక్లూడ్ చేసుకోవాలంటే హాష్ ఇంక్లూడ్ అని రాస్తాం. అండ్ లైబ్రరీ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న డెఫినిషన్ లైక్ మనం వాడుతున్న ఫంక్షన్స్ ఏంటి ఇక్కడ ప్రింట్‌ఎఫ్, రిటర్న్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, దాని డేటా అంతా ఎందులో ఉంటుందంటే స్టూడియో.h అనే ఒక హెడర్ ఫైల్‌లో ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంట్ మెయిన్. ఇంట్ మెయిన్ ఎందుకు రాసాం? మన ప్రోగ్రామింగ్‌కి ఒక కంప్లీట్ కోడ్ ఇచ్చామంటే మన కంప్యూటర్‌కి అర్థం కాదు కాబట్టి, మనం సింపుల్‌గా ఏంటంటే ఇంట్ మెయిన్ అని ఒక ఫంక్షన్ రాసుకొని, ఇది మన యొక్క మెయిన్ గేట్ అంటే మన ప్రోగ్రామింగ్ మెయిన్ నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి మన యొక్క కంపైలర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. సో, అందుకు మనం ఇంట్ మెయిన్ ఖచ్చితంగా రాయాలి. అండ్ ఓకే. సో, ఇక్కడ ఇంట్ సమ్ ఈక్వల్ టు 10+2 మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంట్ సమ్ ఈక్వల్ టు 10+2 ఉంది కదా! సో, ఇక్కడ నేనేంటంటే జనరల్‌గా మామూలుగా ప్రోగ్రామింగ్ టర్మ్స్‌లో కాకుండా నార్మల్‌గా అర్థం చేసుకున్నాం అనుకోండి ఇక్కడ. సో, ఏమర్థమవుతుందంటే ఒక 10 అండ్ 2 వాల్యూస్‌ని సమ్ చేస్తున్నాం. లైక్ అడిషన్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం కదా! సో, ఇదే కదా మనకు అర్థమయ్యేది. ఓకే. సో, అదే విధంగా ప్రోగ్రామింగ్‌లో ఏంటంటే ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్. డేటా టైప్ అంటే ఏంటి? మనకు కావాల్సిన వాల్యూ యొక్క టైప్‌ని ముందుగానే చెప్తాం కాబట్టి డేటా టైప్‌లో రాసుకుంటాం. సో, అదే విధంగా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. అండ్ ఈ సెషన్‌ని లాస్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాం. అండ్ ఓకే. ఇక్కడ సమ్ అంటే వేరియబుల్. అంటే మనం ఒక కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటాం. ఆ కంటైనర్‌కి ఒక నేమ్ పెట్టుకుంటాం. నేమ్‌ని ఐడెంటిఫైయర్ అంటాం. అండ్ ఈ కంటైనర్‌ని వేరియబుల్ అంటాం. సో, దానికి పెట్టుకున్న నేమ్ సమ్. వేరియబుల్ యొక్క యూజ్ ఏంటి? డేటాను స్టోర్ చేసుకోవడం కదా! సో, అదే విధంగా ఇక్కడ 10+20 అనే ఒక డేటా స్టోర్ చేసుకుంటుంది. సో, రెగ్యులర్‌గా ఏంటంటే ఇక్కడ మనం ఈ 10 అనేది ఒక లిటరల్. లిటరల్ అంటే వాల్యూ. వాల్యూ అంటే డేటా కదా! మనం చేంజ్ చేయలేని డేటాని లిటరల్ అంటాం మన ప్రోగ్రామింగ్ టర్మ్స్‌లో. ఈ టర్మ్స్ అనేవి బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్స్‌లో కూడా మనం మెయిన్ టర్మ్సే వాడతామనమాట. ఓకేనా? సో, ఇక్కడ 10 అండ్ 20 ఇంటిజర్ టైప్ కాబట్టి ఇంట్‌ని అసైన్ చేసాం. ఓకే. సో, ఇప్పుడు నేను 10ని, 20ని యాడ్ చేసి వచ్చిన వాల్యూని సమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నా. సమ్ అనే కంటైనర్‌లో. సో, ఆ 2 యాడ్ చేయాలంటే మనకు కావాల్సిన ఆపరేటర్ ఎడిషన్ ఆపరేటర్ అనమాట. సో, మనకి ఆ 2 ఆటిలిని యాడ్ చేయడం గురించి ఆ 2 యొక్క వాల్యూస్‌ని యాడ్ చేయడం కోసం మనం
ఎడిషన్ ఆపరేటర్ వాడుతున్నాం. ఆ కంప్లీట్ ఒక లైన్ని ఆపరేషన్ అంటాం. ఓకేనా? సో బేసిక్ బేసిక్ ఎగ్జాంపుల్ మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ ఏం చేసాం మనం రెగ్యులర్ ఫంక్షన్స్ రెగ్యులర్ క్లాసెస్లో నేర్చుకున్నట్టుగానే మనం ఇంటిజర్ టైప్ డేటాని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి పర్సంటేజ్ వాడి ఆ యొక్క వాల్యూని ప్రింట్ చేసుకున్నాం. ఓకే. అండ్ రిటర్న్ టైప్ ఎందుకు వాడతామంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్ ఆర్ మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మన కంప్యూటర్కి ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వర్క్ చేసామంటే ఆ వర్క్ అయింది లేదో వేరే వాళ్ళు తెలియాలి కదా. అదేవిధంగా మన కంపైలర్కి తెలియడం కోసం రిటర్న్ టైప్ యూస్ చేస్తాం. అండ్ రిటర్న్ టైప్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. దీని యొక్క డీటెయిల్ అనేది మనం ఫంక్షన్స్ టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు దీన్ని డీటెయిల్గా నేర్చుకుంటాం. ప్రస్తుతానికి రిటర్న్ టైప్ అంటే ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్‌కి రిటర్న్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షాప్‌కెళ్ళామంటే ఒక వస్తువు కొనుక్కుంటాం అండ్ రిటర్న్‌గా మనీ ఇస్తాం. సో మనం మనీ ఇచ్చామంటే తను రిటర్న్‌గా మనకి మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఇస్తారు కదా. సో అదే విధంగా మన ప్రోగ్రామింగ్ మన కంపైలర్‌కి కూడా అర్థం కావడానికి రిటర్న్ టైప్ వాడుకుంటాం. అండ్ ఈ రిటర్న్ టైప్‌ని మనకి యూజ్ అయ్యే విధంగా కూడా వాడుకుంటాం. ఓకేనా? జస్ట్ ఎ మినిట్. ఓకే. సో అర్థమైంది కదా. అండ్ ఇక్కడ బేసిక్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అనమాట. మీరు స్లైడ్స్ చూస్తున్నప్పుడు మీరు నేర్చుకుంటున్నప్పుడు ఒకసారి చూసుకోండి ఇవన్నీ. చదివితే మీకు ఒక అండర్‌స్టాండింగ్ వస్తది. సో ఓకే. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఈ యొక్క స్పెషల్ సింబల్స్ అని చెప్పొచ్చు ఆపరేటర్స్ ఎడిషన్స్, కంపారిజన్ అండ్ లాజిక్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి పేర్లు. బట్ ఏంటంటే జస్ట్ ఎడిషన్ గుర్తుంచుకోండి. అండ్ మీరు మళ్ళీ ఈ లెసన్ చెప్పేసాక చూసుకుంటే ఎంత ఈజీగా అయిపోతుందనమాట. సో మన కంప్యూటర్ డెసిషన్స్ క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాలిక్యులేటర్ తీసుకోండి. సో క్యాలిక్యులేటర్ తీసుకుంటే మనం సింపుల్‌గా ఏంటంటే 1 + 2 అని ఎంటర్ చేసేస్తున్నాం వాల్యూ. సో మన క్యాలిక్యులేటర్‌కి ఎలా చెప్పాము ఒక 2 నంబర్స్ ఇస్తున్నాను నీకు అండ్ ప్లస్ ఆపరేటర్ వాడుతున్నా. సో నువ్వు యాడ్ చేసి నాకు అవుట్‌పుట్ ఇవ్వని చెప్తున్నాం. అదే విధంగా దాంట్లో యాక్చువల్‌గా ప్రోగ్రామింగే ఉంది. సో మీకు అర్థం గురించి అలా చెప్తున్నా. సో అదే విధంగా మన కంప్యూటర్ నాలెడ్జ్‌లో మన ప్రోగ్రామింగ్‌లో ఈ విధమైన ఆపరేటర్స్ వాడుకుంటాం. మన క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలంటే. ఓకే. సో అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ ఐ హావ్ మెన్షన్డ్. అండ్ ఈ ఆపరేటర్స్‌ని మనం 3 డిఫరెంట్ టైప్స్‌గా సెపరేట్ చేసుకున్నాం అనమాట. సో దీనికన్నా ముందు మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. జస్ట్ ఎ మినిట్. సో ఓకే. వైట్ బోర్డ్ కనిపిస్తుంది కదా అందరికి? ఓకే. ఫైన్. ఓకే. సో నార్మల్‌గా మనం ఏం చేసాం ఒక 1 + 2 ఈ వాల్యూని అంటే ఇదొక నంబర్ కదా. సో ఇదొక వాల్యూ అండ్ ఇదొక వాల్యూ. సో ఈ వాల్యూస్‌ని యాడ్ చేస్తే మనకి 3 వస్తది. రైట్? సో ఇవి యాడ్ చేయాలంటే మనం కొన్ని ఆపరేటర్స్‌ని వాడతాం. ఆపరేటర్స్ ఇదేననమాట ఆపరేటర్ అంటే. అంటే ఒక 2 వాల్యూస్ మధ్యన ఉన్న రిలేషన్‌షిప్ ద్వారా ఒక 2 వాల్యూస్‌ని యాడ్ చేయొచ్చు ఆర్ సబ్‌ట్రాక్ట్ చేయొచ్చు ఆర్ డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్ ఏదైనా చేయొచ్చనమాట. సో ఈ విధమైన ప్రాసెస్ జరగాలంటే మనకి ఆపరేటర్స్ కావాలి. ఓకే. బట్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. ప్లస్ మనం రెగ్యులర్‌గా ఉండే ఆపరేటర్స్‌నే మన ప్రోగ్రామింగ్‌లో కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ డివిజన్ అండ్ దిస్ ఇస్ మాడ్యులస్ అండ్ మల్టిప్లికేషన్ వి యూజ్ స్టార్, ఆస్టరిస్క్. సో ఈ మాడ్యులస్ అనేది జస్ట్ ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ అనమాట. అండ్ 2/1 అని తీసుకున్నాం అంటే సో దీనికి రిమైండర్ 0 వస్తుంది కదా. సో అదే విధంగా ఈ రిమైండర్ అనమాట మాడ్యులస్ అనేది. సో దీని గురించి నేను ఈ రిమైండర్ టాపిక్ చెప్తున్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అండ్ మన కోడ్‌లో చూసుకుంటే ఇప్పుడేం చేసామంటే ఫస్ట్ ఏవైనా ఒక 2 వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 1 అండ్ 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం సింపుల్‌గా మన బేసిక్‌లో మ్యాథమెటిక్స్‌లో ఎలా మాట్లాడుకుంటాం. ఇదేమో ఒక యూజింగ్ ఆపరేటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ 2 వాల్యూస్ అంటాం కదా. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఈ సింబల్‌కి ఒక నేమ్స్ పెట్టుకున్నాం అనమాట. సో మనం ఈ యొక్క ఆపరేటర్‌ని ఏమంటామంటే జస్ట్ బేసిక్‌గా ఆపరేటర్. ఓకే. అండ్ ఈ సైడ్ వాల్యూస్ ఉన్నాయి చూసారా? ఏవైతే ఈ ఆపరేటర్ సహాయంతో కొంచెం కాలిక్యులేషన్ జరుగుతుంది ఆర్ ఎనీ పెర్ఫార్మెన్స్ అవుతుందనుకోండి. సో ఈ సైడ్ ఉన్న వాల్యూస్‌ని మనం ఏమంటామంటే ఆపరెండ్ అంటామనమాట. సో ఈ వాల్యూస్‌ని ఆపరెండ్ అంటాం. అండ్ మధ్యలో వాడేదాన్ని ఆపరేటర్. సో నేమ్స్ గుర్తుంచుకోండి. అండ్ మనం వాడే సింబల్స్‌ని ఆపరేటర్ అంటాం. అండ్ ద వాల్యూస్ విచ్ వాస్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ద సింబల్ అండ్ మేకింగ్ సమ్ ఫంక్షన్ ఎనీ ప్రాసెస్. సో దెన్ దోస్ వాల్యూస్ ఆర్ కాల్డ్ యాస్ ఆపరెండ్. ఓకేనా? సో గుర్తుంచుకోండి. సో వాటిని ఆపరెండ్ అంటాం సింపుల్‌గా. సో ఓకే. ఆపరెండ్ అనుకున్నాం బానే ఉంది. సో ఇప్పుడు మన ఆపరేటర్స్ ఏంటంటే 3 టైప్స్‌గా సో 3 టైప్స్‌గా డివైడ్ చేసుకున్నాం. మన యొక్క ఆపరేటర్స్‌ని. అంటే ఈ టైప్స్ కూడా దేని మీద డిపెండ్ అయ్యి డివైడ్ చేసుకున్నాం అంటే మన యొక్క ఆపరెండ్స్ మీద. అంటే 1 + 2 ఆర్ సంథింగ్ ఎల్స్ ఆర్ 1 - 2 ఇది ఆపరేటర్ కదా. సో ఇది ఆపరెండ్. ఓకే. సో ఈ ఆపరెండ్ మీద డిపెండ్ అయ్యి మనం
3 టైప్స్‌గా ఈ వేరియబుల్ ఈ యొక్క ఆపరేటర్స్‌ని డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చి బైనరీ అండ్ నెక్స్ట్ వచ్చి ఫస్ట్ వచ్చి యూనరీ అండ్ సెకండ్ వచ్చి బైనరీ అండ్ థర్డ్ వచ్చి టెర్నరీ ఆపరేటర్స్ అంటామన్నమాట. ఓకేనా? సో, టెర్నరీ, బైనరీ లైక్ యూనరీ అంటే పెద్ద పేర్లేం కాదు. మనం జస్ట్ నేమ్స్ అన్నమాట. సో, ఇవి ఏంటంటే జనరల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మన ఆపరేటర్ గనుక ఓన్లీ ఒక వాల్యూ ఆర్ ఒక ఆపరెండ్‌ని తీసుకుందనుకోండి. సో, కన్‌ఫ్యూజ్ కాకండి. ఇది ఆపరేటర్ అండ్ ఇది ఆపరెండ్. ఓకేనా? కన్‌ఫ్యూజ్ కాకండి. సో, మన ఆపరేటర్ గనుక మనం ఒక వాల్యూ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ +1 అంటే మనకు అర్థమయ్యేది ఇది ఒక 1 వాల్యూ అండ్ -1 అంటే ఇది -1 నెగెటివ్ వాల్యూ. అంతే కదా! సో, ఇక్కడ మనం జస్ట్ ఒకదానికే డెఫినిషన్ ఇస్తున్నామనమాట. ఓకే. ఇది -1 ఇది +1 అని. సో, ఈ విధంగా కూడా మనం ప్రోగ్రామింగ్‌లో కూడా ఆ విధంగా వాడుకోవచ్చు. సో, ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్స్‌ని ఏం చేసామంటే మనం యూనరీ అంటే ఒక వాల్యూ, ఒక ఆపరెండ్‌ని వాడుకుంటుంది కాబట్టి ఇవి యూనరీ టైప్స్‌లోకెళ్తాయి. సో, అదే విధంగా మళ్ళీ ఏమవుతుంది 2 వాల్యూస్‌ని తీసుకొని సో, దీనికి కూడా 2 వాల్యూస్ కావాల్సొస్తుంది కదా! ఈ యొక్క ఫంక్షన్ 3 అని రావాలంటే 2 వాల్యూస్ యూజ్ చేస్తున్నాం కదా! సో, దీని వాల్యూ 1 జస్ట్ ఒక వాల్యూ యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ 2 వాల్యూస్ యూజ్ చేస్తున్నాం. సో, బైనరీ అంటే 2 అంటే బై అన్నమాట. ఇక్కడ 2 వాల్యూస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బైనరీ. సో, అదే విధంగా కొన్ని ఆపరేటర్స్‌ని బైనరీ ఆపరేటర్స్‌లో కూడా తీసుకున్నాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆపరేటర్ ఉంటుంది. అదెలా అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే నేను 1+2 జస్ట్ ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ తీసుకోండి. 1+2 అని తీసుకొని క్వెషన్ మార్క్ పెట్టుకొని ఇక్కడ ఆహ్, 1 లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇదొక సింటాక్స్ అన్నమాట ప్రోగ్రామింగ్‌లో. ఇక్కడ ఏం లేదు. జస్ట్ ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ చెప్తా చూడండి. సో, నేనేం చేశా ఫస్ట్ 1+2 అన్నా. సో, 1+2 అంటే ఎడిషన్ చేశా నేను. సో, ఈ వాల్యూ గనుక గ్రేటర్ థాన్ 1 అనుకోండి. జస్ట్ బేసిక్‌గా అర్థం చేసుకో 1+2 3 గ్రేటర్ థాన్ 1 అనుకోండి. ఇది క్వెషన్ మార్క్ ఏంటంటే టెర్నరీ ఆపరేటర్ అన్నమాట. ఇది నేను చెప్తా. మన ప్రోగ్రామింగ్ సింటాక్స్. మీకు టెర్నరీ ఏంటో చెప్పడం గురించి చెప్తున్నా. అండ్ ఒకవేళ ఇది ట్రూ అయిందనుకోండి. అంటే 1+2 3 గ్రేటర్ థాన్ 1 ట్రూవే కదా! ఇక్కడున్న వాల్యూ తీసుకో. ఒకవేళ ఫాల్స్ అయితే గనక ఇక్కడున్న వాల్యూ తీసుకో. అంతే ఏం లే. సో, ఇక్కడ మనకి ఎన్ని వాడాం? ఇదొక ఆపరేటర్ లైక్ ఇదొక ఆపరెండ్, ఇదొక ఆపరెండ్ అండ్ ఇదొక ఆపరెండ్. సో, 3 వాడాం కదా! ఇక్కడ 1, 2 అండ్ 3. అందు గురించి టెర్నరీ అనుకున్నాం అంతే. సో, బైనరీ అంటే 2 ఆపరెండ్స్ వాడతాం. యూనరీ అంటే సింగిల్ ఆపరెండ్ వాడతాం. టెర్నరీ అంటే 3 ఆపరెండ్స్ వాడతాం. సో, ఓకే కదా! అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, అంటే జస్ట్ మీకు ఒక బేసిక్ అన్నమాట. అంటే బైనరీ అంటే ఏంటి? యూనరీ అంటే ఏంటి? అండ్ టెర్నరీ అంటే ఏంటో. సో, ఓకే. జస్ట్ ఎ మినిట్. అండ్ మన స్లైడ్స్‌లో కూడా ఆహ్, సారీ. ఓకే. ఫైన్. సో, మన స్లైడ్స్‌లో కూడా అదే అన్నమాట. ఇక్కడ మెన్షన్ చేసింది కూడా అదే. సో, యూనరీ అంటే ఆపరేటర్ దట్ వర్క్ ఆన్ ఎ సింగిల్ ఆపరేటర్ ఎగ్జాంపుల్. సో, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనేవి మీకు చెప్తా. ఇవి కూడా 2 ఆపరేటర్స్. జస్ట్ ఇవి చూసి ప్లస్, ప్లస్, మైనస్, మైనస్ అని కన్‌ఫ్యూజ్ కాకండి. సో, మీకు చెప్పిన ఎగ్జాంపులే. అండ్ బైనరీ అంటే దట్ వర్క్స్ ఆన్ 2 ఆపరెండ్స్. ఇక్కడ సింగిల్ ఆపరెండ్, 2 ఆపరెండ్. సో, అండ్ టెర్నరీ ఆపరేటర్స్ అంటే దట్ వర్క్స్ ఆన్ 3 ఆపరెండ్స్. ఆపరెండ్ అంటే వాల్యూ. ఓకేనా? ఆపరేటర్ అంటే ఈ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కండిషనల్ ఆపరేటర్. మీకు ఇక్కడ చెప్పా కదా! క్వెషన్ మార్క్ అండ్ సెమికోలన్ తీసుకున్నా. అక్కడ చెప్పిన ఎగ్జాంపులే. కాన్సెప్ట్ అర్థం కాకపోయినా పర్లేదు. జస్ట్ టెర్నరీ అంటే 3 వాల్యూస్ తీసుకుంటాం. అది గుర్తుంచుకోండి చాలు. ఈ యొక్క కాన్సెప్ట్ వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడొచ్చు. ఓకే. సో, ఓకే. సో, మన ఆపరేటర్స్‌లో ఎన్ని కేటగరీస్‌గా తీసుకుంటామో చెప్పుకున్నాం. సో, అదే విధంగా ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్నది ఇదన్నమాట. సో, ఇక్కడ ఏం కాదు అర్థమెటిక్ ఆపరేటర్ అంటే లైక్ ద బేసిక్ మ్యాథమెటిక్స్ ఆపరేటర్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మాడ్యులస్. మాడ్యులస్ అంటే రిమైండర్ అండ్ లైక్ మల్టిప్లికేషన్ ఇవన్నమాట. యూనరీ అంటే మీకు చెప్పాను కదా! సింగిల్‌గా -a, +a ఇవి యూనరీ. సో, రిలేషన్‌షిప్ ఆపరేటర్స్ అంటే అండ్ లైక్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఈరోజు మనం ఏంటంటే రిలేషనల్ వరకు నేర్చుకుంటాం. ఈ బిట్ వైస్ లాజికల్ అండ్ అసైన్‌మెంట్ కూడా ఇవాళ నేర్చుకుంటాం. సో, బిట్ వైస్ లాజికల్ ఇంక్రిమెంట్ ఇవి కొన్ని ఉంటాయి కదా! ఆపరేటర్స్ ఇవి రేపు సెషన్‌లో నేర్చుకుందాం. ఇదేంటంటే డైరెక్ట్ మీకు బిట్స్ అని వినే ఉంటారు. 1001 అండ్ మీకు బైట్స్ అండ్ బిట్స్ చెప్పాను కదా! నేను ఒకసారి. ఈరోజు లాస్ట్‌లో కొంచెం టాపిక్ కూడా ఒకసారి ఎలాబరేట్ చేసి చెప్తాను అన్నమాట. కొంచెం రేపు సెషన్‌కి యూజ్ అవుతుంది కదా! సో, ఓకే. మనం అర్థమెటిక్ ఆపరేషన్స్‌లో ఫస్ట్ ఆపరేటర్ లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చూసుకుంటే ద బేసిక్ ఆపరేటర్స్. ఓకే. బేసిక్ ఆపరేటర్స్ అంటే లైక్ మనం ఏదైనా ఒక 2 వాల్యూస్‌ని యాడ్ చేయాలన్నా, సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఆర్ ఎనీ 2 వాల్యూస్ లైక్ మనం మామూలుగా దేని మీద పెర్ఫార్మ్ చేస్తాం అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్. అయితే మ్యాథమెటిక్ లైక్ రియల్ నంబర్స్ లైక్ నంబర్స్ మీద, ఇంటిజర్స్ మీద అండ్ ఫ్లోట్ వాల్యూస్ అంటే చెప్పాను కదా! లైక్ డెసిమల్ పాయింట్స్, పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ లైక్ 2.1, 3.1 ఆ విధంగా అన్నమాట. అండ్ లేకపోతే ఇంటిజర్స్. సో, బేసిక్‌గా ఏంటంటే ఇంటిజర్స్ మీద పెర్ఫార్మ్ చేస్తాం అనేసి అనుకోండి. ఓకేనా? సో, ఈ బేసిక్ ఎగ్జాంపుల్ మీకు ఈ డెమాన్‌స్ట్రేషన్ స్టార్టింగ్‌లో చెప్పా. మనం ఆపరేటర్ ఎందుకు వాడతామంటే 10 + 20 లైక్ ఏదైనా వాల్యూని యాడ్ చేయాలంటే మనం ఆపరేటర్ వాడతాం. ఓకేనా?
సో అదేవిధంగా అర్థమెటిక్ ఆపరేటర్లో కూడా టూ టైప్స్ అంటే ఏం లేదు, మనం చెప్పుకున్నాం కదా, బైనరీ అండ్ యూనరీ. మన అర్థమెటిక్ ఆపరేషన్ని బైనరీలో -a + a అంటే బైనరీ, అండ్ సారీ -a + a అని తీసుకుంటే సింగిల్గా యూనరీ. అదేవిధంగా బైనరీ అంటే ఇతను ఒక టూ ఆపరెంట్స్ హెల్ప్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2. సో 1 and 2 హెల్ప్ తీసుకున్నాం కదా, సో ప్లస్ ఇది ఒక ఆపరేటర్, సో 2 హెల్ప్ తీసుకున్నాం కాబట్టి బైనరీ అర్థమెటిక్ అనమాట. సో పెద్ద కన్ఫ్యూజ్ కావద్దు, జస్ట్ బేసిక్ థింగ్. అండ్ మన సి యొక్క లైక్ ఆపరేటర్స్ టు వర్క్ విత్ నెంబర్స్ అండ్ పెర్ఫార్మ్ డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే మనం ఏ విధమైన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయినా మన ఆపరేటర్స్ కూడా చేసుకోవచ్చు. ఇది మీకు బేసిక్ మ్యాథ్స్, పెద్ద కన్ఫ్యూజ్ కావద్దు. సో జస్ట్ ఏంటంటే మీ కాన్సెప్ట్ తెలియడం కోసం కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనమాట. మీరు చదువుకుంటున్నప్పుడు ప్రతిదీ నేర్చుకుంటారని చెప్పేసి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, ఫైన్. ఓకే, సో బైనరీ ఆపరేటర్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే సేమ్ థింగ్. లైక్ టూ వాల్యూస్ తీసుకుంటే ఎడిషన్ చేయడానికి అది బైనరీ, యాడ్స్ ద 2 నెంబర్స్. ఓకేనా? సో బైనరీ ఆపరేటర్లో మనకి 5 ఆపరేటర్స్ ఉన్నాయి. సో మీకు ఈ 4 ఆపరేటర్స్ గురించి తెలుసు, నాకు తెలిసి మీకు ఈ 4 ఆపరేటర్స్ గురించి తెలుసు కదా. సో సబ్ట్రాక్షన్ అంటే తెలుసు, ఎడిషన్ అంటే తెలుసు, అండ్ ఓకే, లైక్ ఇది మల్టిప్లికేషన్. లైక్ ఐ ఎడిట్ అండ్ ఐ సెండ్ యూ ద పీపీటీ వైల్ ఐ వాస్ సెండింగ్. సో ఇక్కడ నేను జస్ట్ ఎడిట్ చేయడం మర్చిపోయాను. ఇది ఒక మల్టిప్లికేషన్, సారీ, అండ్ ఇది డివిజన్, అండ్ ఇది మాడ్యులస్. సో ఇక్కడ కొంచెం ఎర్రర్ వచ్చింది, సో నో ప్రాబ్లం. ప్రస్తుతానికి ఏంటంటే ఇది సబ్ట్రాక్షన్, మీకు అర్థమవుతుంది కదా. సో ఇది ఎడిషన్, అండ్ ఇది మల్టిప్లికేషన్, అండ్ ఇది డివిజన్. ఇది మాడ్యులస్ అంటే ఇప్పుడు నీకు స్లైడ్స్లో చెప్తాను, సో మీకు అర్థం చేసుకోవచ్చు. జస్ట్ మినిట్. ఓకే, సో మీకు తెలిసిన ఆపరేటర్స్ అంటే ఎడిషన్ ఎందుకు వాడతాం? ఏదన్నా ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడం కోసం, రైట్? సో దీని వాల్యూ 3. అండ్ సబ్ట్రాక్షన్ ఏదైనా ఒక 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం కోసం, సో వాల్యూ 1 ఆర్ 1 - 2 - 1. అండ్ అదేవిధంగా డివిజన్ సింబల్ ఇదే ఉంటుంది ఆర్ ఇది ఉంటుంది, బట్ ప్రోగ్రామింగ్లో ఏంటంటే దీన్ని డివిజన్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఓకేనా? సో జస్ట్ ఈ వాల్యూని ఇలా అనుకున్నాం. ఓకేనా? సో ఇది డివిజన్. సో డివిజన్ ఎందుకు యూజ్ చేస్తాం? 2 / 1 వాల్యూ కోసం. ఓకే, 2 / 1 ఆర్ మన ప్రోగ్రామింగ్ ఎలా రాస్తాం అంటే 2 / 1. సో 2 / 1 = 2. ఓకే, అండ్ మల్టిప్లికేషన్ మనం రెగ్యులర్గా ఇది వాడతాం కదా, లైక్ స్మాల్ ఎక్స్. బట్ ఏంటంటే మన ప్రోగ్రామింగ్లో మనకి సింబల్ ఎక్స్ని లైక్ ఆల్ఫాబెట్స్లో ఉంటుంది కాబట్టి యాస్ట్రిక్ వాల్యూని తీసుకుంటాం మన ల్యాప్టాప్లో. అంటే స్టార్ సింబల్ ఉంటుంది చూడండి, లైక్ 8 దగ్గర ఉంటుంది అనుకుంటా. కీబోర్డ్ ఉంటే మీ కీబోర్డ్లో 8 దగ్గర సింబల్ ఉంటుంది, సో యాస్ట్రిక్ అంటాం దీన్ని. అండ్ దీనికి వేరే డెఫినేషన్ కూడా ఉంది, లైక్ వేరే పర్పస్ కూడా ఉంది. అండ్ బేసిక్గా మల్టిప్లికేషన్ పర్పస్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆ పర్పస్ మాట్లాడుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 3s మల్టిప్లికేషన్కి వాడతాం. సో ఇది 6. ఓకే, అండ్ ఇవి ఓకే. మరి ఇదేంటి? మీకు రెగ్యులర్గా ఇది ఏంటంటే పర్సంటేజ్ అంటాం. బేసిక్గా చూపించి ఇది ఏంటంటే పర్సంటేజ్ వాడతాం, పర్సంటేజ్ సింబల్ అంటాం. బట్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దీన్ని ఎందుకు వాడతామంటే దీన్ని బేసిక్గా మాడ్యులో అంటాం అనమాట, ఆర్ మాడ్యులస్ అంటాం. బేసిక్గా సింగిల్లో ఉంది కాబట్టి మాడ్యులో అంటాం. ఈ ఆపరేటర్ నేమ్ వచ్చి మాడ్యులో. సో మాడ్యులస్ ఆపరేషన్స్ చేయడానికి ఇది వాడతాం. సో మాడ్యులస్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పా, రిమైండర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డివిజన్ వచ్చు కదా, బేసిక్గా ఈ డివిజన్ నేను ఎలా చేయాలనుకోండి, ఈ డివిజన్ ఎలా చేయాలనుకోండి. సో 2 / 1 కదా. సో ఈ డివిజన్ నేను ఎలా చేయాలనుకోండి, నేను ఏం చేస్తా, 1 టేబుల్లో ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 1 టేబుల్లో 2 × 2. సో దీని రిమైండర్ వచ్చి 0 కదా. 1 టేబుల్లో 2 టైమ్స్ రిమైండర్ 0. ఓకేనా? సో ఈ రిమైండర్ వాల్యూ కోసం, ఈ వాల్యూ అంటే డివిజన్ ఆపరేటర్ వాడి వాల్యూ చేసుకుంటాం. ఓకే, అండ్ ఈ వాల్యూ మనకు తెలుసు, ఇది డివిడెండ్, డివైజర్, అండ్ ఇది కోషెంట్ అని తెలుసు. బట్ మనకి కావాల్సింది రిమైండర్. ఓకేనా? సో రిమైండర్ కావాలంటే మనం ఏం చేస్తామంటే మన ప్రోగ్రామింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 మాడ్యులస్ 1 అంటే 2 రిమైండర్ 2కి దీనికి చేస్తే అంటే ఈ విధంగా చేసినప్పుడు ఈ రిమైండర్ కావాలి నాకు. సో అప్పుడే ఆ విధంగా రావాలంటే మనం ఈ ఆపరేటర్ వాడుకుంటాం. సో ఆ రిమైండర్ని మనం మాడ్యులస్ అనుకున్నాం. సో ఈ రిమైండర్ 0. సో ఇది మాడ్యులస్ అనమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా మాడ్యులస్ ఆపరేటర్ ఎందుకు వాడతామో. మనకి బేసిక్గా రిమైండర్ కావాలంటే మాడ్యులస్ ఆపరేటర్ వాడతాం. ఓకే, అండ్ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే గ్రేటర్ వాల్యూ ఉండి లైక్ గ్రేటర్ వాల్యూ వాజ్ డివైడింగ్ విత్ స్మాల్ వాల్యూ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 3 అలా అవుతుంది అనుకోండి, రిమైండర్ లైక్ 0 వస్తుంది అనమాట బేసిక్గా. సో దీన్ని చూసుకున్నాం అనుకోండి, 4 2 2 2s 4, రైట్? సో మీరు వేరే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 తీసుకున్నాను, అండ్ లైక్
2 తీసుకొని 9 తీసుకుని అనుకోండి 2 టేబుల్లో లైక్ 4 times 8 and I got like sorry, so let me check with this issue. Just a minute, నేను కన్ఫ్యూజ్ అయినట్టున్నాను, just a minute. Just a minute. సో ఓకే, సో గ్రాటర్ లెస్ అనేది ఏం లేదు, లైక్ కొన్ని థియరీస్లో ఇట్ వర్క్ అవుతుంది, బట్ బేసిక్ ఏంటంటే ఇది రిమైండర్ ఆపరేటర్. అండ్ ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ లెటర్ తీసుకొని అప్పుడు ఇది తీసుకుంటే దెన్ ఇట్ విల్ వర్క్. సో నేను రివర్స్లో చెప్పాను యాక్చువల్గా, గ్రాటర్ స్మాల్ కాదు. సో మనం లైక్ స్మాల్ లెటర్ పై నుండి నేను దానికి ఏం తీసుకుంటే అప్పుడు రిమైండర్ 1 అవుతుంది. సో మీరు ఒకసారి డౌట్ ఉంటే చెక్ చేయండి. బేసిక్గా మనం మాడ్యులస్ ఆపరేటర్ ఎందుకు వాడతాం అంటే రిమైండర్ తెలుసుకోవడం గురించి వాడతాం. మీ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దీని గురించి లైక్ ఇది షార్ట్ కట్స్ ఉంటాయి కొన్ని, లైక్ మనం ఏంటంటే డైరెక్ట్గా ఈజీగా ఎక్కువ థింక్ చేయకుండా ఆటోమేటిక్గా వాల్యూ కోసం ట్రై చేసేటప్పుడు ఏంటంటే కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. నేను మీకు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అప్పుడు చెప్తాను, అప్పుడు నేను కొంచెం ఇది క్లియర్ చేసుకొని వస్తాను, ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే మనం మాడ్యులస్ ఆపరేటర్ ఎందుకు వాడతామంటే రిమైండర్ కోసం. Okay. Okay. Let me share the slide. Just a minute. Okay, fine. సో ఇప్పుడు మీకు ఒక 5 యొక్క ఆపరేటర్, ఈ 5 ఆపరేటర్స్ గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా. సో ఓకే, అండ్ సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈక్వల్ టు 10 తీసుకొని దాన్ని ఎడిషన్ చేయాలంటే ఈ యొక్క 2 వాల్యూస్. సో ఇక్కడ మీరు ప్రతి లైన్ ప్రతిదీ చూసుకోండి, హెడర్ ఫైల్ వాడాం, లైక్ హెడర్ ఇంక్లూడ్ చేసాం అండ్ మెయిన్ రాసాం. సో ఇది డేటా టైప్ ఇంటిజర్ అనేది, ఏ అనేది వేరియబుల్, దానికి యాక్చువల్గా ఏ అనేది ఒక కంటైనర్ వేరియబుల్, మనం ఐడెంటిఫైర్గా దానికి ఏ అని నేమ్ పెట్టుకున్నాం. అండ్ ఇది ఈజ్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం దీన్ని. ఈజ్ ఈక్వల్ టు అసైన్మెంట్ అంటే ఏదైనా ఒక వాల్యూని ఏదైనా ఒక వేరియబుల్కి అసైన్ చేయాలంటే మనం ఈజ్ ఈక్వల్ టు వాడతాం, ఓకేనా? దీని గురించి కొంచెం డీటెయిల్గా లాస్ట్ స్లైడ్స్లో డిస్కస్ చేద్దాం. అండ్ సో నేను ఇది చెప్పాను, మీకు ఒక వేరియబుల్ని అసైన్ చేసుకోవాలంటే అయితే ఎలా అసైన్ చేయొచ్చు, ఆర్ ఈక్వల్ టు 10 సెమీకోలన్ పెట్టేసి అండ్ నెక్స్ట్ అగైన్ తీసుకొని అసైన్ చేయొచ్చు అని కూడా చెప్పాను. మీ యొక్క లైక్ ఇక్కడ కాన్సెప్ట్ స్ట్రైక్ అవుతుందని చెప్పేసి సింగిల్ లైన్లో తీసుకున్నాం, ఓకేనా? సో దీని గురించి డౌట్ ఉంటే లాస్ట్ ఒక 5 minutes మాట్లాడుకోం, ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ వేరియబుల్ అసైన్ చేశాను నేను, అండ్ ఇక్కడ ఎడిషన్ డెమాన్స్ట్రేషన్ కోసం ఎడిషన్ చేసా. అండ్ ఆ వాల్యూ నేను ఏ ప్లేస్ లైక్ ఏలో 10 ఉంది అండ్ బీలో 4 ఉంది, ఆ వాల్యూ నేను రెస్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను లైక్ రిజల్ట్లో. సో నేను ఆ వాల్యూ ప్రింట్ చేయడానికి ఇంటిజర్ టైప్ కాబట్టి నేను ప్రింట్ఎఫ్ లైక్ ఫార్మాటింగ్ చేసుకున్నాను. ఫార్మేషన్ అంటే ఏం లేదు, మనకి అవుట్పుట్ ఎలా రావాలో ఆ విధంగా. నేను ఇక్కడ ఏం చేశాను, నేను డబుల్ కొటేషన్స్ లోపల నాకు కావాల్సిన విధంగా రాసుకొని ఈ %d అని ఎందుకు వాడామంటే ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్. ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే మన యొక్క వాల్యూ, మన డేటాని ఎందులో స్టోర్ చేసుకుంటామో దాని యొక్క డిపెండెన్సీ ఫార్మాట్ స్పెసిఫైయర్ రాసుకున్నాం అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా రాసుకున్నాం కదా. దీంట్లో ఉన్న వాల్యూ దీంట్లో వచ్చి ప్రింట్ అవుతుంది అవుట్పుట్ కింద. మీరు ఇక్కడ చూడొచ్చు a+b is 14, రైట్? అండ్ ఇక్కడికి వాల్యూ రావాలంటే మనం కామా పెట్టి రాసుకోవాలి. యాంపర్సెంట్ పెట్టామంటే అడ్రస్ ప్రింట్ అవుతుంది. సో దాని గురించి అదొక ఆపరేటర్, అది కూడా మాట్లాడుతుంది ఈ సెషన్లో, ఓకేనా? అండ్ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ అండ్ మల్టిప్లికేషన్ ఇక్కడ పర్ఫామ్ చేస్తాం. అండ్ సేమ్ ద థింగ్ డివిజన్ మాడ్యులస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు 10/4. సో 10/4 రిమైండర్ 2 కదా. 4 టేబుల్ తీసుకున్నట్టే 4 2 times 8 అండ్ 2 రిమైండర్ వస్తుంది. 10 - 8 2. సో 2 రిమైండర్ వచ్చింది. సో అందుకే మనకి ఇక్కడ అవుట్పుట్ 2 యాజ్ ఎ రిమైండర్, ఓకే? సో ఫైన్. అండ్ లైక్ ఇది ఒక జస్ట్ బేసిక్ నోట్ అనమాట. ఇదేంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ని డివైడ్ చేశారనుకోండి, ఇంటిజర్ వాల్యూస్ ఏంటి 4, 3, 2 ఆ విధంగా నెంబర్స్ అనుకుందాం. అంటే డెసిమల్ వాల్యూస్ కాదు, డెసిమల్ వాల్యూ అంటే లైక్ 1.2, 1.234 అనే పాయింట్ ఉంటుంది వాల్యూకి కదా. సో డెసిమల్ వాల్యూ అంటే పాయింట్ ఉంటుంది, లైక్ ఫ్లోట్ అంటాం మనం ప్రోగ్రామింగ్లో, ఆర్ డబుల్ అంటాం కదా. సో ఈ రిమైండర్ అనేది జస్ట్ నార్మల్ ఇంటిజర్ వాల్యూస్కి వస్తుంది. రీజన్ ఏంటి, ఇప్పుడు 2/3 అంటే ఒక 1 ఆర్ సంథింగ్ రిమైండర్ వస్తుంది. 2.1/2.3 అని లైక్ 2.1/3.4 అని అంటే రిమైండర్ నాకు పాయింట్స్ రాదు కదా. మేబీ కోఎఫిషియంట్ పాయింట్స్ రావచ్చు, బట్ డివైస్ డివిడెండ్ చేస్తున్నప్పుడు నాకు కోఎఫిషియంట్ అనేది పాయింట్స్ రావచ్చు, బట్ రిమైండర్ నాకు పాయింట్స్లో రాదు కదా. సో ఆ థియరీనే ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంటర్వ్యూలో అడగవచ్చు లైక్ వి యూజ్ మాడ్యులస్ ఆపరేటర్ ఫర్ ద ఫ్లోట్ ఆపరేషన్స్ అని అడుగుతారు. అప్పుడు మీరు వెంటనే చెప్పాల్సింది నో. మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సింపుల్గా. ఇంటిజర్ని అయితే మనం డివైడ్ చేశాక రిమైండర్ వస్తుంది, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 చాక్లెట్స్ ఉన్నాయి మీ దగ్గర, లైక్ 2 people ఉన్నారు. సో సింగిల్ చాక్లెట్ ఇచ్చేసిన తర్వాత 2 peopleకి మీకు ఒక చాక్లెట్ మిగిలిపోతుంది.
దెన్ ఇట్ కాల్డ్ యాజ్ రిమైండర్. ఒకవేళ దగ్గర 2.5 చాక్లెట్స్ ఉన్నాయి, 2.5 చాక్లెట్స్ ఉన్నాయి, 2 పీపుల్కి నేను చాక్లెట్ ఇచ్చిన తర్వాత 0.5ని కంప్లీట్ చాక్లెట్గా చెప్పలేం కదా. సో సేమ్ థింగ్ హియర్ అనమాట. ఓకేనా. అందుకే మనం ఫ్లోట్ అండ్ డబుల్లో ఇది వాడలేం. జస్ట్ మీకు ఒక రిమైంబర్ గుర్తించుకుంటారు అండ్ ఇది మీకు ఒక ఇంటర్వ్యూలో యూజ్ అవుతుంది అనేసి నేను అక్కడ మెన్షన్ చేశాను. సో బేసిక్గా ఏంటంటే మీరు మిస్టేక్స్ చేయకుండా ఉండండి. అంటే ఫ్లోట్ తీసేసుకొని ఫ్లోట్కి రిమైండర్ చేసేసి నాకు కోడ్లో అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నప్పుడు తప్పు వచ్చింది అనుకుంటే మీరు వెంటనే స్ట్రైక్ చేసుకోవాల్సింది. లైక్ నేను ఇంటిజర్కి మాత్రమే మాడ్యులస్ ఆపరేటర్ వాడాలి అండ్ దేనికి వాడకూడదు. లైక్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇవి వాడుకోవచ్చు, అది నో ప్రాబ్లం. బికాస్ 2.5ని 1.2తో లైక్ ఎడిషన్ చేయొచ్చు కదా. సో సేమ్ ఐడియా అనమాట. ఓకే. And if you move forward, like just a basic example, like Candy's example, and మనం బైనరీ ఆపరేటర్స్ అంటే తెలుసుకున్నాం. బైనరీ అంటే ఈ యొక్క 2 ఆపరేటర్స్, లైక్ 2 ఆపరేటర్స్ మనకి 2 ఆపరెంట్స్ కావాలి ఆపరేటర్ రన్ అవ్వాలంటే కదా. సో అదే విధంగా మనం ఇప్పుడు ఏంటంటే యూనరీ ఆపరేటర్స్ చూసుకుంటాం. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం క్లారిటీగా వినండి. మీకు స్టార్టింగ్ నేను ఫాస్ట్గా చెప్పేసానంటే మీకు ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ వచ్చు, ఈజీగా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్, జస్ట్ కాంప్లికేటెడ్ కాదు, కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. యూనరీ ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, మనం ఇక్కడ మీకు సింటాక్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆపరెంట్ ఒకటే, దీని ముందు 2 మైనస్లు యాడ్ చేసాం అండ్ లైక్ మెన్షన్ చేసాం అండ్ దీని తర్వాత 2 మైనస్ మెన్షన్ చేసాం. సో అదేవిధంగా ఇక్కడ ప్లస్ మెన్షన్ చేసాం 2 టైమ్స్ అండ్ 1 టైం, ఇక్కడ 1 టైం అండ్ 1 టైం కదా. సో కన్ఫ్యూజ్ కాకండి, నేను మీకు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ఇస్తాను దీని గురించి. ప్రస్తుతానికి అయితే యూనరీ అని ఎందుకు పేరు పెట్టుకున్నాం అంటే దీనికి ఒక సింగిల్ ఆపరెంట్ చాలు. ఆపరెంట్ అంటే సింగిల్ వాల్యూ చాలు దీని మీద పర్ఫార్మెన్స్ చేయాలంటే. సో ఓకే, యూనరీ ఆపరేటర్స్ అనేవి ఇదే. అండ్ దీంట్లో మనకి ఏంటంటే మీరు ఇక్కడ 4 డెమాన్స్ట్రేషన్స్ చూసారు. బట్ ఏంటంటే దీనికి 9 టైప్స్ ఉన్నాయి ఇందులో. లైక్ 9 విధాలుగా మనం అనేది యూనరీ ఆపరేటర్స్ మెన్షన్ చేసాం అనమాట, మనం పర్ఫార్మెన్స్ చేయొచ్చు. బట్ అర్థమెటిక్ యూనరీ ఆపరేటర్స్ వచ్చి చూడండి, కన్ఫ్యూజ్ కాకూడదు. అర్థమెటిక్ అంటే బేసిక్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్, అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్. యూనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఈ 4 మాత్రమే. ఓకే. బట్ యూనరీ ఆపరేటర్స్ అంటే ఆ 4 కాదు, ఇంకా ఉన్నాయి, జస్ట్ 9 ఉన్నాయి మనం కరెంట్ ప్రోగ్రామింగ్ చూసుకుంటే సిలో. సో ఇవి ఈ 9 అనమాట. ఫస్ట్ వచ్చి యూనరీ ప్లస్, నేను చెప్తాను, జస్ట్ మీకు ఒక స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి చెప్తున్నా. ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏంటి, అండ్ ఇలా 2 టైమ్స్ ప్లస్ ఉంటే ఇంక్రిమెంట్ అంటాం అండ్ 2 టైమ్స్ మైనస్ ఉంటే డిక్రిమెంట్ అంటాం. దీనికి కూడా డిఫరెంట్ నేమ్ ఉంది, దాన్ని కూడా చెప్తా. అండ్ లాజికల్ నాట్, ఇవి నాట్ అంటే ఏం లేదు, నేను డెమాన్స్ట్రేట్ చెప్తాను. బిట్ వైజ్ నాట్ అండ్ అడ్రస్ ఆపరేటర్ యాంపర్సెండ్ అంటాం ఇది. అండ్ పాయింటర్ మీకు కింద చెప్పాను కదా. సో దీన్ని బేసికల్గా పాయింటర్ అంటాం. ఇండైరెక్ట్ ఆపరేషన్ చెప్తాం, అంటే దాని ఒక పాయింట్ చేస్తుంది. నేను దీని గురించి బ్రీఫ్ ఇవ్వను ఇప్పుడు, దీనికి ప్రత్యేకంగా కాన్సెప్ట్ ఉంది పాయింటర్కి, అప్పుడు బ్రీఫ్ ఇస్తాను. ప్రస్తుతానికి ఇది ఏంటో ఒక టచ్ ఇచ్చేస్తా. అండ్ సైజ్ ఆఫ్, ఓకేనా. ఇవి 9 ఆపరేటర్స్ అనమాట. సో 4 and 4 9, ఓకే ఫైన్. సో 4 4 9, ఓకే సరిపోయినాయి కదా. ఓకే. సో ఫస్ట్ అయితే యూనరీ ప్లస్ అంటే ఏంటి, అండ్ దెన్ యూనరీ మైనస్, లైక్ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్, అండ్ యూనరీ మైనస్ అండ్ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్స్. అండ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, అదేవిధంగా డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. సో ఓకే, కాసేపు స్లైడ్స్ని క్లోజ్ చేస్తాను. సో జస్ట్ ఓకే, బోర్డ్ కనబడుతుంది కదా, వైట్ బోర్డ్. ఓకే, ఇప్పుడు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా సో దట్ we can move on to the slides. Okay, fine. So okay, ఫస్ట్ మనం యూనరీ ప్లస్ గురించి మాట్లాడుకుందాం. యూనరీ ప్లస్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యాథమెటిక్స్లో ప్లస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 అనుకున్నాను అనుకోండి వాల్యూ, నేను ఏ అనే వాల్యూలో 1 స్టోర్ చేసుకున్నా. ప్లస్ ఏ అంటే దాని అర్థం ఏంటి, 1 అనే కదా, వాల్యూ మారదు కదా. నేను మైనస్ ఏ అన్నాను, సారీ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు -1 ఉంది వాల్యూ, ముందుగానే -1 ఇచ్చా. నేను ప్లస్ ఏ అన్నాను అనుకోండి, -1, సో వాల్యూ మారదు, అంతే. అంత కాన్సెప్ట్ ఏం లేదు, జస్ట్ బేసిక్. అంటే ఏ ముందు మనం ప్లస్ పెట్టామంటే ఈ యొక్క వాల్యూని మనం ఫస్ట్ 1 కింద తీసుకున్నాం కదా, ఫస్ట్ 1 కింద తీసుకున్నాం. సో ఏ ముందు ప్లస్ పెట్టామంటే ఆ వాల్యూ ఏం మారదు. బట్ యాక్చువల్గా ఇది ఒక ఆపరేటర్, అంటే మనం ప్రింట్ చేసినప్పుడు ఏం మారదు, బట్ మైనస్కి వాల్యూస్ మారుతాయి కాబట్టి ప్లస్ కూడా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట. సో ప్లస్ ఏ పెట్టామనుకోండి ఏముందు, ఇది ఒక ఆపరేటర్, సింగిల్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, వాల్యూ మారదు బట్ ఇది ఒక ఆపరేషన్ జరిగింది ఇక్కడ. అంటే ప్లస్ని ప్లస్తోనే ప్లస్ చేసాం, కంగారు పడద్దు. సో ఆ విధంగా ఉంటుంది, వాల్యూ మారదు. అండ్ అదేవిధంగా ప్లస్ని మైనస్తో ప్లస్ చేసాం, వాల్యూ మారదు కదా. సో సేమ్ థింగ్ హ్యాపెన్.
ఇప్పుడు ఏంటంటే యూనరీ అంటే సింగిల్ అనమాట. యూనరీ మైనస్. సో యూనరీ మైనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను అనుకోండి. నేను ఏకి ముందు మైనస్ రాశాను అనుకోండి, 1 వాల్యూ ఎలా మారిపోతుంది? సో 1 వాల్యూ -1 కింద మారిపోతుంది కదా! మారిపోద్ది కదా! ఏముంది మనం బేసిక్‌గా మ్యాథ్స్‌లోనే మైనస్ ప్లస్ -1 ఈక్వల్ టు అని పెడితే ఏమవుతది? సో +1 మారుతది. ఆర్ -1 +1కి ముందు మైనస్ యాడ్ చేస్తే మైనస్. సో అదే విధంగా +1కి మైనస్ యాడ్ చేశాను కాబట్టి మైనస్ యాడ్ చేశాను కాబట్టి వాల్యూ మైనస్ అవుద్ది. సో ఇప్పుడు నేను తీసుకున్నా. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు -1 తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ మీకు చెప్పినట్టుగా ఇది -1 వాల్యూ. నేను ఏకి ముందు మైనస్ యాడ్ చేశానంటే ఇట్ విల్ బికమ్ ప్లస్. ఇక్కడ ఏం చేంజెస్ లేకపోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఉంది వాల్యూ కదా! బట్ ఇక్కడ చేంజ్ చేస్తున్నాం మనం. సో ఈ కన్ఫర్మేషన్ కోసం ఈ ఆపరేటర్‌ని ఇంట్రొడ్యూస్ చేసాం మన ప్రోగ్రామింగ్‌లో. సో ఇక్కడ ఫస్ట్ ఆపరేటర్ అనమాట. ఆల్రెడీ -1 అది. నేను దానికి ప్లస్ ఏం యాడ్ చేశా అంటే ఏకి ఏం యాడ్ చేశా? మైనస్ యాడ్ చేశా. అందుకు ఇది +1గా మారింది. ఓకే. ఇవి యూనరీ ఆపరేటర్. యూనరీ అంటే జస్ట్ బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం మన ప్రోగ్రామింగ్‌లో ఇది వాడుకోవడం గురించి దీన్ని మొత్తం ఇంట్రొడ్యూస్ చేసామన్నమాట. సో యూనరీ ప్లస్ అంటే అది అండ్ యూనరీ మైనస్ అంటే అది. అండ్ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యింది ఎక్కడ అంటే లైక్ కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటారు ఇప్పుడు. ఇప్పుడు కొంచెం క్లారిటీగా వినండి. కొంచెం శ్రద్ధగా పెట్టి వినండి. ఓకేనా? సో ఫైన్. ఇప్పుడు అసలైంది ఏంటంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే. సో ఇంక్రిమెంట్ అంటే మీరు అక్కడ చూడొచ్చు స్లైడ్‌లో నేను ఏ రాసి ఏ వాల్యూ ఈక్వల్ టు 1 అని చెప్పాను అనుకోండి. దీనికి ముందు ఏం చేశాను నేను 2 టైమ్స్ ప్లస్ రాసా కదా! ప్లస్ ఏ. ఆర్ ఏం చేశా? ఏ ప్లస్ ఈ విధంగా రాసా. కదా! ప్లస్ ఏ అని రాసాను. ఆర్ ఏ ప్లస్ అని రాసాను. సో ఫస్ట్ దీని యొక్క నేమ్స్ తెలుసుకుంటే మనం ఏంటంటే, మనం ఏదైనా ఒక పనిని లైక్ పోస్ట్‌పోన్, ప్రీపోన్ ఈ పదాలు వినే ఉంటారు కదా! లైక్ పోస్ట్‌పోన్ అంటే ఏదైనా ఒక పనిని ముందుకు జరిపాం. అంటే ఈరోజు జరగాల్సిన పనిని రేపటికి ముందుకు జరిపాం. ఒకవేళ ప్రీపోన్ అంటే రేపు జరగాల్సిన పనిని ఈరోజు పెట్టేసుకున్నాం షెడ్యూల్‌లో. అదే విధంగా ఏకి మనం ఏకి ముందు రాసామనుకోండి. దీన్ని పోస్ట్ ఫిక్స్ అంటాం. ఓకేనా? పోస్ట్ ఫిక్స్ అంటాం కదా! అదే విధంగా ఏకి వెనకాల రాసామనుకోండి. ప్రిఫిక్స్ అంటాం. ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. జస్ట్ వీటి పేర్లన్నమాట. సో దీన్ని మనం పోస్ట్ ఇంక్రిమెంట్, సింపుల్‌గా ఏం చెప్పండి పోస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ ప్రీ ఇంక్రిమెంట్ అంతే. అంటే మామూలుగా పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్ తెలిసే ఉంటాయి మీకు పదాలు ఇవి. కన్‌ఫ్యూజ్ కావద్దు. ఏకి ముందు రాసానంటే పోస్ట్, ఏకి తర్వాత రాసానంటే ప్రీ. ఓకేనా? సో దీన్నే మనం ఇంక్రిమెంట్ యాడ్ చేస్తాం దానికి. పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ అనొచ్చు ఆర్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ ప్రీ ఇంక్రిమెంట్ అని పదాలు వాడుకుంటాం. ఓకే. అది అలా పక్కన పెట్టండి. సో పేర్లను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం కదా! సో దాన్ని పక్కన పెడితే మనం ఇప్పుడు ఏం చేస్తానంటే, సో ఫస్ట్ నేను ఏ ఈక్వల్ టు 1 అని తీసుకున్నప్పుడు నేను ఏకి ముందర ప్లస్ ఏ అని రాసాననుకోండి. ఇదేమవుతదంటే యాక్చువల్‌గా ఏ వాల్యూ 1 కదా! ఈ ప్లస్ అనే ఆపరేటర్ ఏం చేస్తదంటే ఒక వాల్యూని ఏకి ప్లస్ చేస్తది. సో ఒక వాల్యూని ఏకి ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్లస్‌ని 1 అనుకున్నాం అనుకోండి. 1 అనుకున్నాం. ప్లస్ 1లో ఉన్న ఏలో ఉన్న వాల్యూ ఎంత? 1. సో ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అయింది. ఓకేనా? 2 అయిందన్నమాట. సో ఒకవేళ అర్థమైంది కదండీ! ఏం లే. ఉన్న వాల్యూకి ఒక వాల్యూ యాడ్ చేస్తది. ముందుగానే యాడ్ చేస్తది. ముందు వాల్యూ పట్టుకెళ్ళి ఉన్న వాల్యూకి యాడ్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఇప్పుడు ఎంత ఉంది? ఏలో ఉన్న వాల్యూ 2 పెరిగింది కదా! నేను మళ్ళీ ప్లస్ ఏ అని రాసాననుకోండి. ఇదేమవుతది? సో యాక్చువల్‌గా 1 ప్లస్ అంటే 1 అనుకుందాం. సో ప్లస్ ఆపరేటర్ వాడాం మధ్యలో అండ్ ఏలో ఉన్న వాల్యూ 2. సో సింపుల్‌గా 3. సో ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ ఎంత? 3. సో జస్ట్ కన్‌ఫ్యూజ్ కాకండి. ఏలో 1 ఉంది ఆల్రెడీ. నేను ఏ ముందు ప్లస్ ఏ అని రాసాననుకోండి. ఈ ఒక్క ప్లస్ 1 కింద రీప్లేస్ అవుద్ది. అంటే యాక్చువల్‌గా అలా రీప్లేస్ అవ్వదు. బట్ 1 యాడ్ అవుతది. మీ అండర్‌స్టాండ్ లైక్ మీకు అర్థమయ్యేలా చెప్పడం గురించి ఒక ప్లస్‌ని మనం 1 అని కన్సిడర్ చేసుకుందాం. అంటే ప్రతిసారి 1 అంటే ప్రతిసారి ఒక వాల్యూ అంటే 1 మాత్రమే యాడ్ అవుతది. 1 అంటే తెలుసు కదా! 1. సో ఆ 1 అనేది యాడ్ అవుతది. సో 1 ప్లస్ మన ఈలో ఉన్న వాల్యూ 1 ఈక్వల్ టు 2. సో అదే విధంగా 2 ఆల్రెడీ 2 కింద మారింది ఈలో ఉన్న వాల్యూ. మళ్ళీ నేను ప్లస్ అన్నానంటే ఫ్రెండ్ 1.
ఒక +1 అనుకుందాం. సో ఎడిషన్ అండ్ 2కి యాడ్ చేస్తే 3. మళ్ళీ నేను ప్లస్ ఏ అని రాసాను అనుకోండి. సో ఇట్ విల్ బికమ్ 4. ఎందుకు 3 వాల్యూ ఉంది, ఇది ఒక 1 అవుతుంది, ప్లస్ 3 ఈక్వల్ టు 4. సో ఓకే, ఇది బాగానే ఉంది. మరి మీరు ఇలా ఎందుకు రాశారు అనొచ్చు, లైక్ ఏ ప్లస్ ప్లస్ ఏ అన్నారు, ఓకే. మళ్ళీ ఏ ప్లస్ ప్లస్ ఏంటి అది మాట్లాడుకుందాం, ఓకేనా? జస్ట్ ఎ మినిట్, ఐ విల్ రబ్ ద బోర్డ్. ఓకే ఫైన్. సో ఓకే, ప్లస్ ఏ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదా, దీన్ని మనం పోస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ అంటాం. ఓకే, దీని గురించి బాగానే ఉంది, ఓకే బాగానే చెప్పారు. ఓకే, మరి ఇదేంటి, ఇది కూడా చెప్తా చూడండి. ఇది కూడా ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నాం 1 అని. సో సేమ్ అదే ఐడియా. సో ఏ వాల్యూ ఎంత 1. సో ప్లస్ అంటే ఒక ప్లస్, ఇంకో ప్లస్ అంటే 1, ఇది కూడా 1 యాడ్ చేస్తుంది, ఈక్వల్ టు 2. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ ప్లస్ తీసుకున్నా, మళ్ళీ ఏలో వాల్యూ ఎంత 2 ఉంది. సో దీన్ని డెమాన్స్ట్రేట్ చేస్తే ఏలో వాల్యూ 2 ఉంది అండ్ ప్లస్ ఏం చేస్తుంది 1 యాడ్ చేస్తుంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది 3. ఓకే, అక్కడ 1 యాడ్ అవుతుంది, ఇక్కడ 1 యాడ్ అవుతుంది. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్లారిటీగా చూడండి. నేను రాసేటప్పుడు కొంచెం క్లారిటీగా చూడండి. ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నాను, ప్లస్ ఏ అని చెప్పాను అనుకోండి, ఏమవుతుంది 1 ప్లస్ ఏలో ఉన్న వాల్యూ 1, అప్పుడు 2 అయింది. మళ్ళీ ప్లస్ ఏ తీసుకున్నా, ఏమవుతుంది 1 ప్లస్ 2 ఏలో వాల్యూ 2 ఈక్వల్ టు 3. నేను ఇక్కడ ఏం చేసా, ముందు 1 వాల్యూ తీసుకున్నా, ఆ తర్వాత ఏ వాల్యూ తీసుకున్నా. బట్ ఇక్కడ చూడండి క్లారిటీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నా, మళ్ళీ ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నా. సో ఏ ప్లస్ చేశాను అనుకోండి 2 అవుతుంది. బట్ ఎలా 2 అవుతుంది, ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ 1 వస్తుంది, దెన్ యాక్చువల్ వాల్యూ 1 ఈక్వల్ టు 2 కింద మారింది. మళ్ళీ ఏ ప్లస్ తీసుకున్నా, ఏమవుతుంది ఏలో ఉన్న వాల్యూ బయటకు వస్తుంది, ఫస్ట్ 2 ఉంది ప్లస్ 1, దెన్ ఇట్ బికమ్ ట్రూ. బట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ 1 బయటకు వచ్చిన తర్వాత ఏలో వాల్యూ యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి, ఏలో ఉన్న వాల్యూ బయటకు వచ్చి 1 యాడ్ అవుతుంది. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే మన ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జస్ట్ బేసిక్ సింటాక్స్ ఏ ఈక్వల్ టు 1, ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే బి ఈక్వల్ టు ప్లస్ ఏ అన్నాను అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ, ఏమవుతుంది మామూలు ప్లస్ అంటే 1 వచ్చింది, 1 ప్లస్ ఏలో ఉన్న వాల్యూ 1. సో బి ఈక్వల్ టు 2 కింద మారింది కదా, అవునా? ఇప్పుడు ఈ విధంగా రాస్తాను చూడండి, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు ఏ ప్లస్. ఏమనుకుంటే ఇప్పుడు ఈ బి వాల్యూ ఎంత, ఒకసారి జస్ట్ మీరు కామెంట్ చేయండి, లైక్ చాట్లో మెన్షన్ చేయండి. హలో, ఎవరైనా యాక్టివ్గా ఉంటే జస్ట్ చాట్ బాక్స్లో దీని వాల్యూ అంతా మెన్షన్ చేయండి. యాక్టివ్గా ఉంటే ఫాస్ట్గా మెన్షన్ చేయండి. జస్ట్ ఎవరైనా యాక్టివ్గా ఉంటే, అంటే మీకు ఎంతవరకు అర్థమైందో నేర్చుకుంటా కదా, లైక్ నాకు అర్థమవుతుంది. జస్ట్ ఎవరైనా యాక్టివ్గా ఉంటే కొంచెం ఫాస్ట్గా అయితే వాల్యూ మెన్షన్ చేయండి. ఏ ఈక్వల్ టు 1 అనుకున్నాం, బి ఈక్వల్ టు ఏ ప్లస్ అనుకున్నాం కదా. లేట్ అవుతుంది, ఓకే ఫైన్. యాక్చువల్గా కాదనమాట, ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. ఇది 2 కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు అదే చెప్పాను ఇందాక. ఇక్కడ కాన్సెప్ట్ ఏమన్నారు మీరు, అదే వినాల్సింది. 2 కాదు, అది కూడా 1. మీకు అదే చెప్పా, ఇక్కడ 1 తీసుకొని ఉన్న వాల్యూతో యాడ్ చేస్తుంది, ఇక్కడ ఉన్న వాల్యూ తీసుకొని 1 యాడ్ చేస్తుంది. బట్ ఏంటంటే మన ప్రోగ్రామింగ్లో ఇక్కడ ఏమైంది, ఏ వాల్యూ 1 కదా, ఒక ప్లస్ అంటే ప్లస్, ఇంకో ప్లస్ అంటే ప్లస్. మీ దృష్టిలో ఇది 2 అయిపోయింది కదా, యాక్చువల్గా 2. బట్ ఎక్కడ 2 అయింది, ఏ వాల్యూ 2 అయింది, బి వాల్యూ కాదు. ఇక్కడ ఏ వాల్యూ 2నే, బి వాల్యూ 2నే. ఇక్కడ నువ్వు ఫస్ట్ ఏని అసైన్ చేసేసావు దీనికి, ఆ తర్వాత ఏకి 1 యాడ్ చేసావు. ఇక్కడ ఏం చేసావు, ఏకి 1 యాడ్ చేసి అసైన్ చేసావు. ఇక్కడ ఏ అసైన్ చేసి 1 యాడ్ చేసావు. బట్ ఏ వాల్యూ 2 అవుతుంది, కానీ బి వాల్యూ 1 అవుతుంది. ఎందుకు, యాక్చువల్గా ఏ వాల్యూ ముందు 1 కదా. అర్థమైందా, కన్ఫ్యూజ్ అయ్యారా, మళ్ళీ చెప్పమంటారా? ఒకసారి చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అది అర్థమైందా లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యారా? అక్కడ 1 ఎందుకు అయింది, 2 అవ్వాలి కదని కన్ఫ్యూజన్. సో ఇవి చాలా ఇంపార్టెంట్, అందుకే అన్న కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ అన్న. అర్థమైందా? హలో, చాట్ మెన్షన్ చేయండి, అని మళ్ళీ చెప్తా. లైక్ ఇప్పుడు నేను మైనస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మేబీ ఇప్పుడు అర్థం కావచ్చు, లైక్ ఇప్పుడు అర్థం అవ్వచ్చు, ఓకేనా? సో ఓకే, ఇంక్రిమెంట్ గురించి మాట్లాడేసుకున్నాం. ఇంక్రిమెంట్ అంటే ఒక వాల్యూకి 1 యాడ్ అవుతుంది, బట్ 2 టైప్స్కి యాడ్ అవుతుంది.
ముందుగానే వాల్యూ యాడ్ అయిపోతే పోస్ట్ ఫిక్స్, తర్వాత వాల్యూ యాడ్ అయితే ప్రిఫిక్స్. ఓకే, పోస్ట్ ఫిక్స్ ప్రిఫిక్స్ బాగానే ఉంది. ఇప్పుడు డిక్రిమెంట్. సో ఇప్పుడు డిక్రిమెంట్ గురించి మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో ఓకే, ఏ ప్లస్ కదా సార్ అంటే ఏ ప్లస్ అంటే ఏంటి అసలు? ఏ ప్లస్ ప్లస్, ఏ ప్లస్ అంటే ఏంటి? ఏ పక్కన ఎదురు పెట్టాలి కదా ఏ ప్లస్ అంటే. ఏకి ముందర ప్లస్ తీసుకున్నాం అంటే లైక్ +1 అంటే 1ఏ. 1+ అంటే అసలు దానికి అర్థం ఉందా? 1+ అంటే అర్థం లేదు కదా, 1- అంటే అర్థం లేదు కదా. అదే విధంగా. ఓకేనా? 707 డౌట్ క్లారిటీ అయిందా? ఓకే. సో ఇప్పుడు డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ కాన్సెప్ట్ క్లారిటీగా వినండి, మీకు అర్థమైపోద్ది అనుకుంటున్నా. కొంచెం కాంప్లికేటెడ్ అయినా సరే ఇప్పుడు మైనస్ చెప్తాను నేను. సో అదే విధంగా ఏ తీసుకున్నానంటే ఏకి ముందర మైనస్ రాసుకుంటే పోస్ట్ ఫిక్స్. ఓకే, ఏకి తర్వాత మైనస్ రాసుకున్నానంటే ప్రిఫిక్స్. ఇది ఓకే కదా? పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ ఆర్ ప్రిఫిక్స్ డిక్రిమెంట్. ఓకే, ఇది అలా పక్కన ఉంచండి. ఫైన్. సో ఇప్పుడు మనం మైనస్ ఏ గురించి మాట్లాడుకుందాం. సో ఏ వాల్యూ 1 అని తీసుకుందాం. సేమ్ విధంగా ఏ వాల్యూ 1 తీసుకోవచ్చు మనం ఫస్ట్. ఓకే, సో ఏ వాల్యూ 1 తీసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేశాను, మైనస్ ఏ అన్న. సేమ్ లాజిక్, ఇక్కడ ఏం కాదు. ఇందాక మనం ఒక మైనస్ అంటే 1, ఇక్కడ కూడా 1. ఒక మైనస్ అంటే మైనస్. ఏలో వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో ఎంత అవుతుంది ఇది? 0. అంతే, సింపుల్. ఓకే, సో మళ్ళీ మైనస్ ఏ చేసా అంటే ఏ వాల్యూ 0 అయిపోయింది. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ 0 అయిపోయింది. ఏలో కూడా వాల్యూ మారిపోద్ది, గుర్తుంచుకోండి. ఏలో ఉన్న వాల్యూ 0 అయిపోయింది ఇప్పుడు. ఓకే, అవుట్పుట్ కూడా 0నే, ఏలో ఉన్న వాల్యూ కూడా 0 అయిపోయింది. మళ్ళీ మైనస్ ఏ చేసా. ఒక మైనస్ అంటే 1 అనుకుందాం, మైనస్ జస్ట్ మైనస్. ఏలో ఉన్న వాల్యూ 0. సో 1 - 0 -1 అంటే ఏలో -1 వాల్యూ ఉంది. ఓకే, సో కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఇది పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్. ఓకేనా? ఇప్పుడు ఏ మైనస్ అంటే ప్రిఫిక్స్ డిక్రిమెంట్. సో సింపుల్, ఏలో వాల్యూ 1 అనుకుందాం. సో ఏ మైనస్ అని తీసుకున్నాను నేను కోడ్. సో అప్పుడు ఏమవుతుంది, ఒక ఏ అంటే యాక్చువల్గా ఏలో ఉన్న వాల్యూ 1 ముందుగా, కానీ ఇక్కడ ముందు మనం 1 తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ 1. సో ఒక మైనస్ అంటే మైనస్, ఇంకో మైనస్ అంటే 1. సో 1 - 1 = 0. ఓకేనా? ఇక్కడ ఓకే, బాగానే అర్థం అవుతుంది. బట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, ఏలో వాల్యూ ఎంత అయిపోయింది? 0 అయిపోయింది. సో ఏ మళ్ళీ మైనస్ తీసుకున్నాను అంటే ఏలో ఉన్న వాల్యూ 0, ఒక మైనస్ అంటే మైనస్, ఒక 1 అంటే 1. సో ఇదంతా -1. సరే, ఇక్కడ -1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. డిఫరెన్స్ ఏంటంటే ఆ డిఫరెన్స్ నేను ఇక్కడ చెప్తా చూడండి. నేను ఫస్ట్ ప్రోగ్రామింగ్‌లో ఏం చేశాను, ఏ = 1 అని తీసుకున్నా. ఇప్పుడు ఏం చేశా, బి = ఏ అన్నా. సో ఇప్పుడు బిలో ఉన్న వాల్యూ ఏమవుతుందంటే బి ఒక మైనస్ అంటే 1, ఇంకో మైనస్ అంటే మైనస్, ఒక ఏ అంటే 1. సో ఏ లేట్‌గా వచ్చింది. సో ఇదంతా కూడా బిలోకి వెళ్ళిపోద్దన్నమాట, ఏ లేట్‌గా వచ్చింది కాబట్టి. సో ఇదంతా బిలో కంటే ఇది 0 కదా. సో బి = 0 ఉంది. అంటే ఏ వాల్యూ 0 కింద మారిపోయింది కదా మరి. ఇక్కడ ఏ వాల్యూని మనం తగ్గించాం, ఇక్కడ ఏలో ఉన్న వాల్యూని తగ్గించేసాం. సో 0 కింద అయిపోయింది. సో ఏ కూడా 0నే. బట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు కొంచెం ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనేం చేశా, ఏ = 1 కింద తీసుకున్నా. -1 -0 అంటే 0 కదా సార్. లైక్ ఇంకా అది చెప్పలేదు కదా నేను. 1 - 0 = 0. 1 - 0 = 0. సారీ, కన్‌ఫ్యూజ్ కావద్దు. 1 - 0 అంటే 1. నన్ను కన్‌ఫ్యూజ్ చేయొద్దు, మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? ఓకే, ఫైన్. ఇక్కడ చూడు ఇప్పుడు. 1 - 0 అంటే 1 కదా సార్. నేను ఎక్కడైనా మిస్టేక్ చేశానా? లైక్ 1 - 0 1 - సారీ యాక్చువల్లీ ఓకే. బానే క్యాచ్ చేశారు. అడిషన్ 1 అనుకోండి. 1 - 0 1 కరెక్టే. జస్ట్ నేను ఒక కన్ఫ్యూజన్ అంతే. సో 1 - 0 1 నో ప్రాబ్లమ్. 1 - 0 1 ఓకే, ఇక్కడే కదా. ఓకే, ఫైన్. ఓకే. సో ఇది అర్థమైంది కదా. జస్ట్ బేసిక్ మ్యాథ్సే. నేను జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాను అంతే. నో ప్రాబ్లమ్. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం కదా, అదే విధంగా. ఓకే, సో ఇది మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ మనం మైనస్ ముందు పెట్టామంటే ఈ వాల్యూ ఎలా వచ్చిందో అర్థమైంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఏ మైనస్ తీసుకున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఏ మైనస్ తీసుకున్నా.
బట్ యాక్చువల్గా ఏ మైనస్ మైనస్ కాదు, దీన్ని నేను స్టోర్ చేయాలి కదా. జస్ట్ ఏ మినిట్. ఓకే, సో నేను బిలో ఏ వాల్యూని స్టోర్ చేయాలి, ఎలాగా ఏ మైనస్ మైనస్. ఇప్పుడు దీని వాల్యూ చెప్పడానికి ట్రై చేయండి, ఎవరైనా మీకు అర్థమైంది అనుకుంటే ఒక వాల్యూ చెప్పడానికి ట్రై చేయండి చాట్ బాక్స్లో. సో బి వాల్యూ ఎంత అవుతుంది అండ్ ఎట్ ఎ టైం ఏ వాల్యూ ఎంత అవుతుంది చాట్ బాక్స్లో మీరు ఫాస్ట్గా చెప్పారంటే నేను ఫాస్ట్గా సెషన్ అవగొట్టేస్తాను. సో ఓకే, లేట్ అవుతుంది, ఓకే ఫైన్. యాక్చువల్గా మీరేమనుకుంటారంటే బిలో 0 అవుతుంది అనుకుంటారు నా గెస్ ప్రకారం. ఎందుకు 1 - 1 కదా సార్. ఓకే, కానీ మీరు ఇక్కడ 1 ఉంది అండ్ -1. ఒక మైనస్ అంటే 1 అనుకున్నాం, ఏలో 1 వాల్యూ ఉంది అండ్ మైనస్ అంటే మైనస్. ఓకే, ఇది 0 కదా. కానీ ఎవరికి 0? ఏకి 0. ఎందుకు? ఏని తగ్గించామండి ఇక్కడ. బట్ ఏని ఆల్రెడీ పీకి అసైన్ చేసేసాం ముందుగానే. ఇక్కడ ఏని ఇది చేసిన తర్వాత ఏని అసైన్ చేసామంటే ఏలో వాల్యూ మారిన తర్వాత ఏ వాల్యూ 0 అయ్యింది కాబట్టి దీంట్లో అసైన్ అయింది. బట్ ఇక్కడ ఏంటి, ఏని ముందుగానే అసైన్ చేసేసాం అంటే బి వాల్యూ 1 అయిపోయింది. ఆ తర్వాత ఏని వాల్యూని తగ్గించాం మనం అంటే ఈ వాల్యూ 0 అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో గాట్ ఇట్? అర్థమైందా? లేదా క్వశ్చన్ మార్క్ కింద అర్థమైందా? ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సారీ, హలో. ఓకే ఫైన్. లైక్ డౌట్ ఉంటే చెప్పండి అండ్ సెషన్ లాగ్ అవుతుంది కదా, నెక్స్ట్ ఆపరేటర్ గురించి మాట్లాడదాం. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకుంటే దీని గురించి రేపొద్దున మళ్ళీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఓకే ఫైన్. అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లైక్ నేను అర్థం చేసుకున్నప్పుడు కూడా స్టార్టింగ్లో అంతే, తర్వాత ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ ఒక 4 ఎక్స్ప్లెయిన్ చేసేసాను నేను. యూనరీ, లైక్ యూనరీ ప్లస్ అంటే అండ్ అట్ ద సేమ్ టైం యూనరీ మైనస్. ఇది బేసిక్ ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, డెమాన్స్ట్రేట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ మైనస్ అని అంటే ఇది వాల్యూ మారదు, అదే విధంగా ప్రింట్ అవుతుంది. అండ్ ఇవి మీ ఒక స్లైడ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చూడండి. అండ్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసా, ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్. అండ్ అట్ ద టైం మేబీ లైక్ నేను పోస్ట్ ప్రిఫిక్స్ నేను తప్పుగా చెప్పి ఉంటాను అండ్ ముందుది పోస్ట్ ఫిక్స్ అని ఉంటాను. సో అది నా కన్ఫ్యూషన్, నో ప్రాబ్లం. మీరు డెఫినేషన్ చూసుకోండి, ఇది ప్రిఫిక్స్ యాక్చువల్గా. అండ్ ద సేమ్ టైం ఇది పోస్ట్ ఫిక్స్. సారీ ఫర్ ద మిస్అండర్స్టాండింగ్, లైక్ తప్పు చెప్పినందుకు. అండ్ ఇది ప్రీ ఇంక్రిమెంట్, ముందుగానే ఇంక్రిమెంట్ చేసాం, పోస్ట్ తర్వాత ఇంక్రిమెంట్ చేసాం. ఓకేనా? ఓకే, సో ఇది కూడా చెప్పండి డిక్రిమెంట్ ఆపరేటర్. అండ్ ఫంక్షనాలిటీ మాత్రం సేమ్. మేబీ నేమ్స్ నేను లైక్ అటు ఇటు చెప్పుంటాను, బట్ ఫంక్షనాలిటీ సేమ్. ఓకేనా? సో నో ప్రాబ్లం. అండ్ పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఎలా వర్క్ అవుతుందో. అండ్ దిస్ ఎగ్జాంపుల్ డెమాన్స్ట్రేటింగ్ ద బోత్, రెండు ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి ఒక డెమాన్స్ట్రేషన్. అండ్ ఇది ఒక బేసిక్ డిఫరెన్స్ ప్రిఫిక్స్కి అండ్ డిక్రిమెంట్కి, లైక్ ఇంక్రిమెంట్కి అండ్ డిక్రిమెంట్కి. సో లాజికల్ నాట్. సో లాజికల్ నాట్ అంటే ఏదన్నా ఒక వాల్యూ ట్రూ అవుతుంది అనుకుంటే దాన్ని ఫాల్స్ చేస్తుంది అనమాట. సారీ. సో దీన్ని మనం లాజికల్ నాట్ మీకు అర్థం కావాలంటే బేసిక్గా బిట్స్ అండ్ బైట్స్ అర్థం కావాలి. ప్రస్తుతానికి ఎలా అర్థం చేసుకుంటారంటే లాజికల్ నాట్ ఆపరేటర్ అంటే యూజ్ టు రివర్స్ ద లాజిక్ స్టేట్. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సో ఇఫ్ ఎల్స్ మనం స్టార్ట్ చేసుకోలేదు కదా, దీన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేశా. బట్ మీకు నేను ఇఫ్ ఎల్స్ చెప్తున్నప్పుడు ఈజీగా అర్థం చేస్తాను. నార్మల్గా మనం ఇది చిన్న ఎగ్జాంపుల్ చూసుకో. ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ వాల్యూ 10, బి వాల్యూ 5 కదా. సో యాక్చువల్గా ఏ గ్రేటర్ దెన్ బి, అవునా కాదా? ఏ అనేది బి కన్నా పెద్దదే. బట్ మనం నాట్ ఆపరేటర్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది లాజికల్ నాట్, ఇది యూనరీ ఆపరేటర్. ఎందుకు? దీనికి ఇదంతా ఒకటే ఆపరెండ్ అనమాట. ఓకే, మనం కనుక నాట్ ఆపరేటర్ వాడామంటే ఏమవుతుంది, ఇది యాక్చువల్గా ట్రూ, ఏ గ్రేటర్ దెన్ బిఏ కదా ఉంది, బట్ ఫాల్స్ చేస్తుంది దీన్ని. ఓకేనా? ఫాల్స్ చేస్తుంది. సో అదే అనమాట బేసిక్ డిఫరెన్స్. సో అది నాట్ ఆపరేటర్ యూనరీలో. అండ్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇది బిట్ వైజ్ ఆపరేటర్. ఈ నాట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే మనకి ట్రూ అంటే ఏంటి 1, ఫాల్స్ అంటే 0 కదా. దీని వాల్యూ ఏమవుతుందంటే బైనరీలో చూసుకుంటే ట్రూ కింద వస్తుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే జస్ట్ ఎ మినిట్. సో బోర్డ్ ఓకే, ఇట్లా లాజికల్ నాట్ అంటే జస్ట్ కన్ఫ్యూజ్ కాకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాజికల్ నాట్ అంటే
ఇది ఈ సింబల్తో డెమోన్స్ట్రేట్ చేస్తాం. ఈ సింబల్ ఎక్కడ ఉంటుంది అంటే 1 చూసుకోవచ్చు మీరు కీబోర్డ్లో 1 దగ్గర ఉంటుంది ఈ సింబల్. దీన్ని లాజికల్ నాట్ అంటాం. సేమ్ a = 10 తీసుకున్నా అండ్ b = 1 తీసుకున్నా అనుకోండి. నేను ఏమన్నానంటే ప్రోగ్రామింగ్లో a greater than b అని అనుకోండి. సో మనకి కోడ్ ఇది ఎలా మారుతుంది అంటే ట్రూ అంటే 1 అని, ట్రూ = 1 అండ్ ఫాల్స్ = 0. ఈ విధంగా మారుతాయి అన్నమాట. ఓకే ఫైన్. సో a greater than b ట్రూవే కదా, ఏ పెద్దది 1 b కన్నా. ఓకే ట్రూ. సో దీని అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. నాట్ ఏం చేస్తుంది అంటే దీని బయట నాట్ ఆపరేటర్ పెట్టాను అనుకోండి, ఈ 1 అని కాస్త 0 కింద మార్చేస్తుంది, అంటే ఫాల్స్ చేసేస్తుంది వాల్యూ. సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఎక్కడ వాడతామంటే మనం కండిషనల్స్ నేర్చుకుంటున్నప్పుడు ఆర్ లూప్స్ నేర్చుకుంటున్నప్పుడు వాడతాం అన్నమాట. అప్పుడు దీని గురించి మీకు ఒక కంప్లీట్ డీటెయిల్గా అండర్స్టాండింగ్ ఇస్తా. ప్రస్తుతానికి ఏంటంటే ట్రూని ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ని ట్రూ చేస్తుంది 1 అంటే వైస్ వర్సా. ఏదైనా కరెక్ట్ అనుకోండి రాంగ్గా చూపిస్తుంది, రైట్ అయితే కరెక్ట్గా చూపిస్తుంది, అంతే. సో ఓకే. సో అండ్ లాజికల్ నాట్ ఓకే. మరి బిట్ వైజ్ లైక్ ఇది ఎగ్జాంపుల్. అండ్ బిట్ వైజ్ నాట్ అంటే లాజికల్ నాట్ అంటే ఉన్న లాజిక్స్ని మార్చేస్తుంది. బిట్ వైజ్ నాట్ అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా బిట్స్ అండ్ బైట్స్ ఉంటాయని. ఇది నేను ఏంటంటే రేపు స్టార్ట్ చేసే ముందు చెప్తాను ఈ యొక్క నాట్ అనేది గుర్తుంచుకోండి. అండ్ మీకు బిట్స్ బైట్స్ మీద కొంచెం అవగాహన తీసుకురావాలి నేను చెప్పాలంటే బేసిక్ ఏంటంటే మనం ప్రతి డేటా కూడా బైనరీ లాంగ్వేజ్ స్టోర్ అవుతుంది. బైనరీ లాంగ్వేజ్ అంటే 0 and 1s ఇంక్లూడెడ్. సో ఇవి కాంబినేషన్ ఉండే బైనరీ లాంగ్వేజ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ పడుతుంది మీకు ఒక అండర్స్టాండింగ్ అంటే బేసిక్ అండర్స్టాండింగ్ గురించి, లైక్ బ్యాక్ అండ్ ఏమవుతుంది అక్కర్లేదు. x = 5 అనుకోండి, x వాల్యూని 5 అనుకున్నాను. బట్ 5ని మనం బైనరీ లాంగ్వేజ్ అంటే మన కంప్యూటర్ లాంగ్వేజ్లో ఇది ఎలా మారుతుంది, 5 యొక్క వాల్యూ ఎంత అంటే 0000080 లైక్ 101. ఓకేనా, ఇది బైనరీ వాల్యూ. అంటే ఈ యొక్క 8 డిజిట్స్ కూడా ఈ 5 వాల్యూ అంటే 5 మన ప్రోగ్రామింగ్కి 5 కింద అర్థం కాదు. 5కి మన ప్రోగ్రామింగ్కి ఎలా అర్థం అవుతుందంటే 8 డిజిట్స్ అన్నమాట. సో 8 డిజిట్స్ అంటే 0 and 1s. దీన్ని మనం బైనరీ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా. సో ఈ బైనరీ లాంగ్వేజ్ని 0 and 1s ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి సో ఈ 5 యొక్క బైనరీ లాంగ్వేజ్ ఏంటి 000 and 101. ఈ యొక్క బిట్ వైజ్ నాట్ అంటే ఇవి బిట్స్ అంటాం కదా, బయట అంటే 8 బిట్స్. సో అదేవిధంగా ఈ బిట్స్ని ఏం చేస్తుంది మన ప్రోగ్రామింగ్ 1 అని 0 కింద, సేమ్ మనం అక్కడ 1 0లో మారిపోయిందో అది అదొక లాజికల్ నాట్ అనమాట. ఇక్కడ బిట్ వైజ్ అంటే బిట్స్ని మార్చేస్తుంది. ఓకే అవునా కాదా కదా, ఇక్కడ బిట్స్ మార్చేస్తుంది 1 అని 0 కింద, 0 అని 1, 1 0. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎగ్జాంపుల్ 6ని ఈ 6 వాల్యూ ఎలా మారిపోయింది, ఇన్ని డిఫరెన్స్గా మారిపోయింది. సో ఇది -6 అనుకుంటా నాకు తెలిసి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మామూలుగా 6 అంటే 0 1, బట్ ఇక్కడ ఇన్ని 1s వచ్చినాయి కాబట్టి ఇట్ విల్ గో టు ద నెగోషియేషన్ 6, లైక్ మైనస్ వాల్యూకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఈ వాల్యూ అనేది -6 కింద మారిపోయింది 5 అనేది. ఎందుకు మనం నెగోషియేషన్ లైక్ ఇక్కడ మనం బిట్ వైజ్ నాట్ వాడాం కాబట్టి దీని ముందర దీన్ని యాక్చువల్గా నెగోషియేషన్ ఆపరేటర్ అంటాం, బట్ యాక్చువల్గా బిట్ వైజ్ నాట్ అనండి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎస్కేప్ కీ కింద ఉంటుంది. మీరు చూసుకుంటే ఎస్కేప్ కీ ఉంటుంది కదా మీ యొక్క ల్యాప్టాప్లో, దాని కింద 1కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ లాజికల్ నాట్ అనేది, సారీ బిట్ వైజ్ నాట్ అనేది. ఇది బిట్స్ని మార్చుతుంది. సో అలా గుర్తుంచుకొని చాలు. దీన్ని మనం 2 కాంప్లిమెంట్ అంటే 2^0, 2^1, 2^2 ఈ వాల్యూస్ ఏమైనా ఉంటారు, బైనరీ నెంబర్స్ అలా రాస్తాము. నో ప్రాబ్లం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ సెషన్లో. ఓకే ఓకే ఫైన్. ఇది ఒక ఆపరేటర్ యూనరీ. సో దీనికి బేసిక్ ఎగ్జాంపుల్ ఇది ఈ వాల్యూ ఎలా మారుతుంది అనేసి ఇది ఒక బేసిక్ డెమాన్స్ట్రేషన్ ఎగ్జాంపుల్ దానికి. ఓకే, ఇప్పుడు అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఏంటో మీకు చెప్తా. సో అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఏంటంటే యాంపర్సెండే. మీరు మన లాస్ట్ సెషన్స్లో వినుంటారు యాంపర్సెండ్ ఎందుకు వాడతామంటే ఏదైనా ఒక వాల్యూకి అడ్రస్ ఇవ్వాలన్నా ఆర్ ఏదైనా ఒక వాల్యూ మనం ఇన్పుట్ ఇవ్వాలంటే యాంపర్సెండ్ వాడతాం. అదేవిధంగా పాయింటర్స్ కూడా వాడతాం, బట్ ప్రస్తుతానికి పాయింటర్స్ గురించి మాట్లాడుకోవద్దు. బేసిక్గా లొకేషన్కి అడ్రస్ ఆపరేటర్ వాడతాం. సో లొకేషన్ అంటే ఏంటి, మన వాల్యూ స్టోర్ అయి ఉన్నదే లొకేషన్ కదా. సో లొకేషన్ అంటే ఏంటి, మనం దేంట్లో ఒక వాల్యూ స్టోర్ చేసామంటే అదే లొకేషన్, రైట్. వైట్ బోర్డ్ కనిపిస్తుంది కదా, జస్ట్ సారీ రీషేర్ ఇట్ అగైన్. ఓకే ఫైన్, ఓకే కనిపిస్తుంది కదా. ఓకే, సో మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం, అడ్రస్ ఆపరేటర్. సో అడ్రస్ ఆపరేటర్ అంటే యాంపర్సెంట్ కదా, యాంపర్సెంట్ అంటే అడ్రస్ ఆపరేటర్. ఓకే ఫైన్. సో బేసిక్గా ఈ అడ్రస్ ఆపరేటర్ తెలియాలంటే చిన్న కాన్సెప్ట్, అదేం కాదు, జస్ట్ చూడండి. నార్మల్గా మన డేటాని
దేంట్లో స్టోర్ చేస్తుంది? నేను ఒక ఇలా రాసాను అనుకోండి సింటాక్స్ మన ప్రోగ్రామింగ్లో. ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని రాసా. ఓకే, దీన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుందామండి. దీని డెమాన్స్ట్రేషన్ ఇక్కడ అర్థం చేసుకున్నారండి. సో యాక్చువల్గా ఏ అంటే వేరియబుల్, వేరియబుల్ అంటే ఒక కంటైనర్. మీకు ఏదైనా చెప్పాను, ఏ అంటే ఒక కంటైనర్. సో ఓకే, సో జస్ట్ మినిట్, సరిగ్గా రాలేదు. ఇక్కడ వేరియబుల్ అంటే ఒక కంటైనర్. ఫైన్, వేరియబుల్ అంటే ఒక కంటైనర్ అంటే ఒక బాక్స్. మనం ఏ విధంగా వాటర్ని గ్లాస్ లైక్ కంటైనర్ స్టోర్ చేస్తామో అదే విధంగా వేరియబుల్ అంటే ఒక కంటైనర్. దీన్ని వేరియబుల్ అంటాం మనం. యాక్చువల్గా ఈ బాక్స్ని వేరియబుల్ అంటాం. ఈ బాక్స్లో నేను ఏం చేసా, 10 అనే వాల్యూ స్టోర్ చేశా. 10 ఏ టైప్? ఇంటీజర్ టైప్. 10 ఏ టైప్? ఇంటీజర్ టైప్. సో ఈ బాక్స్కి ఒక పేరు పెట్టాలి కదా, ఆ బాక్స్ పేరే ఏ. బేసిక్గా ఈ ఏని వేరియబుల్ అంటాం, బట్ యాక్చువల్గా ఈ బాక్స్ని వేరియబుల్ అంటాం. మనం చెప్పాలంటే మనం బాక్స్ని విర్చువల్గా చూడలేం కాబట్టి, లైక్ రియల్గా చూడలేం కాబట్టి మనం విర్చువల్గా బాక్స్కి ఏ అని నేమ్ పెట్టుకున్నాం. ఈ కంప్లీట్ థింగ్ని వేరియబుల్ అంటున్నాం, బట్ ఈ నేమ్ని ఐడెంటిఫైర్ అంటాం. ఓకేనా? సో ఓకే, ప్రస్తుతానికి ఇది చూడండి. జస్ట్ మినిట్. ఓకే, సో ఇంట్ ఏ 10. సో ఈ బాక్స్ లోపల మనం వాల్యూ దాచుకున్నాం కదా. నీకు ఇక్కడ చూస్తే అర్థమైంది. నీ యొక్క మెమరీ కార్డ్ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్. నీ మెమరీ కార్డ్‌లో ఇది ఎక్కడుందంటే ఎలా చెప్తావు నువ్వు? నువ్వు దూరలేవు. నీ కంప్యూటర్‌కి అర్థం కావాలంటే. అందుకే మనం ఏం చేసామంటే ప్రతి దానికి కూడా ప్రతి బాక్స్‌కి అంటే ప్రతి వేరియబుల్‌కి ప్రతి డేటా స్టోర్ అయ్యే ప్లేస్‌కి ఒక అడ్రెస్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రెస్ 100 అనుకుందాం. నంబర్స్‌లో చెప్పుకుందాం మనకు అర్థం కావడానికి. మన ఇంటికి ఎలా అయితే అడ్రెస్ ఉందో ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డోర్ నెంబర్ ఉంటుంది అండ్ అలాగే విలేజ్ నేమ్ అండ్ సిటీ అండ్ దెన్ కాలనీ లైక్ ఇవన్నీ నేమ్స్ ఉంటాయి. సో డోర్ నేమ్ మెన్షన్ చేస్తావు, స్ట్రీట్ నేమ్ మెన్షన్ చేస్తావు అండ్ సిటీ మెన్షన్ చేసి స్టేట్ అండ్ పిన్ కోడ్ ఇచ్చేసి కంట్రీ ఇస్తావు. అదేవిధంగా నీకు 10 ఎక్కడ స్టోర్ అయిందని చెప్పడానికి మనకి ఒక అడ్రస్ ఉంటుంది. ఓకే, ఆ అడ్రస్ 100 అనుకుందాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వేరియబుల్ ఉంది అండ్ ఆ వేరియబుల్ 20 పెట్టాను. సో ఈ వేరియబుల్ అడ్రస్ ఎక్కడంటే 101 ఆర్ లైక్ మన అడ్రస్ ఏంటంటే కంటిన్యూస్‌గా ఉంటది ఆర్ లైక్ ఇది ఒక 200 అనుకున్నా. దీంట్లో నేను లైక్ ఏ స్టోర్ చేశా ఏ ఆర్ బి స్టోర్ చేశా. క్యారెక్టర్ అనమాట బి అంటే స్టోర్ చేశాను. ఓకే ఫైన్. సో మన ప్రోగ్రామర్ మన కంపైలర్ మనం ఎప్పుడైనా ఏని పిలిచామంటే ఏం చేస్తదంటే ఈ అడ్రస్‌కి ఎళ్తది ఫస్ట్. ఈ అడ్రస్‌కెళ్ళి దీంట్లో ఉన్న వాల్యూ మనకిస్తది. అందుకే మనం చూడండి, మనం స్కాన్ఎఫ్ రాస్తున్నప్పుడు అంటే స్కాన్ఎఫ్ ఎందుకు వాడతాం? ఇన్‌పుట్ ఇవ్వడానికి. స్కాన్ఎఫ్ రాస్తున్నప్పుడు లైక్ ఫార్మాట్ స్పెసిఫైయర్ పెట్టి ఇక్కడ మనం యాంపర్సండ్ ఏ అని పెట్టి వదులుతాం. ఇక్కడ యాంపర్సండ్ ఏ అంటే మనం ఏ యొక్క అడ్రస్‌ని రాసుకుంటున్నాం అన్నమాట. యాక్చువల్‌గా ఈ యొక్క అడ్రస్ అనేది ఆక్టాడెసిమల్ నంబర్‌లో ఉంటది. ఆక్టా అంటే ఎక్స్‌తో స్టార్ట్ అవుతది. ఆక్టా, హెక్సా ఇయన్నీ నేను చెప్తా. రేపు సెషన్‌లో చెప్తాను. ఓకేనా? నో ప్రాబ్లమ్. ప్రస్తుతానికి అదొక అడ్రస్ అన్నమాట. సో అదే విధంగా మనం ఈ అడ్రస్‌ని మనం యాక్సెస్ చేయాలనుకోండి, మనం మన ప్రోగ్రామ్‌లో కంపైలర్ యాక్సెస్ చేస్తది మనం ఏ పిలిచినండి. బట్ నువ్వు యాక్సెస్ చేయాలంటే ఈ ఆపరేటర్ వాడాలన్నమాట. ఈ ఆపరేటర్ వాడితే నువ్వు యాక్సెస్ చేస్తావు. మీకు ఒక చిన్న డెమాన్‌స్ట్రేట్ చేసి చూపిస్తాను. మీకు అర్థమవుతదన్నమాట దాని యొక్క యూజ్. జస్ట్ ఎ మినిట్. ఇఫ్ ఐ గో త్రూ ది స్లైడ్. ఓకే. సో బేసిక్‌గా నేను ఒక చిన్న ప్రోగ్రామింగ్ చేసి మీకు అదొక క్లారిటీ ఇచ్చేస్తాను చూడండి. ఓకేనా? జస్ట్ కన్ఫ్యూజ్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ బేసిక్ కోడ్ హాష్ ఇంక్లూడ్ stdio.h int main. ఎందుకు మన మెయిన్ గేట్ అంటే మన ప్రోగ్రామింగ్‌కి మెయిన్ గేట్ అన్నమాట సింపుల్. int main. ఓకే. సో ఇంటిజర్ అంటే ఇక్కడ డేటా టైప్. ఏ అనేది వేరియబుల్ ఆర్ నేమ్ ఏదైనా తీసుకోండి. ఏ కాదు. మీకు కన్‌ఫ్యూజ్ కావద్దని మీకు సింపుల్‌గా అర్థం కావాలని ఏ అని పెట్టి. ఇందులో నేను మీకు ఒక 20 వాల్యూ తీసుకున్నా. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలంటే సింపుల్‌గా ప్రింట్‌ఎఫ్ అండ్ సింగిల్ లైక్ డబుల్ కొటేషన్ మార్క్ పెడతాను. అండ్ దీని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ పెడతా. ఆ వాల్యూ కోసం అంటే పర్సెంటేజ్ దాని ఫార్మాట్ స్పెసిఫైయర్. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే మన వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఒక కీవర్డ్ పెట్టి లైక్ ఒక థింగ్ పెట్టుకున్నాం. దీని గురించి మీకు థర్డ్ క్లాస్‌లో చెప్పా. సో ఒకసారి వీడియో చూడండి. కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే గాని గూగుల్ ఇట్ లైక్ వాట్ ఈస్ ద ఫార్మాట్ స్పెసిఫైయర్. సో ఇంటిజర్‌కి ఒకటి ఉంటుంది అండ్ ఫ్లోట్‌కి ఎఫ్. అదే విధంగా డిఫరెంట్ డేటా టైప్స్‌కి డిఫరెంట్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. అవి మీరు చూడండి. అండ్ ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ దేనితో రిప్లేస్ అవుతది? నుంచి ఏ వాల్యూ వచ్చి ఏమవుతదంటే ఇక్కడున్న ఈ ఏ వాల్యూ దీంట్లో దొరుకుద్దనమాట సింపుల్‌గా చెప్పాలంటే. నేను ప్రింట్ చేస్తా. సో రిటర్న్ టైప్ పెట్టాలి కదా లాస్ట్‌లో. సో రిటర్న్ ఈక్వల్ టు నేను 0 అని పెట్టా బేసిక్‌గా. ఓకే. రన్ చేశాను నా కోడ్‌ని. మీరు ఇక్కడ చూడొచ్చు. వాల్యూ 20 వచ్చింది. బట్ ఎలా వచ్చింది ఆ వాల్యూ? ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఏ అడ్రెస్‌లో నుంచి వచ్చింది? ఏ అని పెడితే కంపైలర్‌కి అర్థమైపోయిందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
మనం ఏ వాల్యూకి అడ్రస్ చూద్దాం. అడ్రస్ అంటే ఏ అడ్రస్లో స్టోర్ అయింది మన మెమరీలో అని. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మళ్ళీ ప్రింట్ఎఫ్ రాస్తాను నేను. దాంట్లో రాయొచ్చు, బట్ మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ప్రింట్ఎఫ్ రాసాను. మీకు ఏం చెప్పి అడ్రస్ అనేది ఇంటిజర్ డేటాలో స్టోర్ అయి ఉంటుంది. ఇంటిజర్ అంటే 1 2 3 4 కాదు. ఇంటిజర్ టైప్స్ ఉంటాయి. బైనరీ అనేది ఇంటిజర్ నెంబర్ తీసుకుంటాం, అండ్ హెక్సాడెసిమల్స్ అని ఉంటాయి, అవి ఇంటిజర్సే. డెసిమల్స్ కూడా ఇంటిజర్సే. అట్ ద సేమ్ టైం ఆక్టాడెసిమల్స్ అని ఉంటాయి, ఇవి కూడా ఇంటిజర్సే. ఆక్టాడెసిమల్స్ అని ఉంటాయి, ఇవి కూడా ఇంటిజర్సే. ఈ 4 నేను చెప్తా ప్రస్తుతానికి. ఇవి ఇంటిజర్స్ అనమాట. ఇది రకాలు ఉంటాయి. యాక్చువల్గా మన అడ్రస్ అనేది ఆక్టల్ నెంబర్లో స్టోర్ అయి ఉంటుంది. ఆక్టల్ అనేది ఒక నెంబర్, ఇంటిజర్. ఓకేనా? దాన్ని మనం ప్రింట్ చేయడం ట్రై చేద్దాం. ఈ ఒక అడ్రస్ నేను ఇక్కడ ఏం చేసా, యాంపర్సెంట్ పెట్టానండి. మీకు యాంపర్సెంట్ పెట్టా ఇక్కడ. దీని యూజ్ అనమాట. దీని యూజ్ ఏంటంటే అడ్రస్ ఆఫ్ ఆపరేటర్. సో ఏ పెట్టాను అనుకోండి ఇక్కడ పక్కన. నేను మళ్ళీ ఇక్కడ స్లాష్ అని పెడతా. ఎందుకు పెట్టానంటే కొత్త లైన్లో రావాలి. అంటే లేదనుకోండి ఈ 20 పక్కనే ప్రింట్ అయిపోద్ది వాల్యూ. ఇక్కడ స్లాష్ అని ఏంటంటే ఇది ఎస్కేప్ సీక్వెన్స్. దీని గురించి కూడా మీకు క్లారిటీ ఇచ్చా. అంటే ఏమవుతుంది, మనం ఫార్మేషన్స్లో నీట్గా ప్రింట్ చేసుకోవడం కోసం ఇది వాడతాం అనమాట. అంటే కొత్త లైన్లో ప్రింట్ అయిపోతుంది వాల్యూ, పక్కనే ప్రింట్ అవ్వకుండా. సో నేను రన్ చేసి చూస్తా. జస్ట్ ఎ మినిట్. సో ఈ అడ్రస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది సైజు. అందుకే ఏం చేస్తానంటే ఇక్కడ ఎల్డి అని రాస్తా. అడ్రస్ సైజ్ ఎక్కువ ఉంది, జస్ట్ అందుకే ఎర్రర్ వచ్చింది. అండ్ నో ప్రాబ్లం, ఇది ఇంకా కొంచెం పెద్ద సైజ్ అనుకుంటా. లెట్ మీ రైట్ as ఎల్ఎస్. ఇవి ఫార్మాట్ స్పెసిఫైయర్స్, మీరు చూసుకోవచ్చు. ఓకే. అండ్ అగైన్ లైక్ ఇదేం రాలేదు. ఐ కంటిన్యూ విత్ డి. నో ప్రాబ్లం. మనకి అడ్రస్ వచ్చేసింది కదా అవుట్పుట్లో. ఇది పెద్ద ఎర్రర్ ఏం కాదు. బట్ ఇక్కడ మీరు చూడండి, ఈ పై లైన్స్ నెగ్లెక్ట్ చేయండి ప్రస్తుతానికి. జస్ట్ ఏ మినిట్. యాంపర్సెంట్ LD. Why it was showing there? Actually, it should print the value long int and ampersand printf. So okay. So ప్రస్తుతానికి ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది చూసారా? జస్ట్ ఏ మినిట్, ఐ విల్ చెక్ దట్. జస్ట్ ఏ మినిట్. ఓకే. దీనికి ఫార్మాట్ స్పెసిఫైర్ యాక్చువల్గా లేటెస్ట్ సి ప్రోగ్రామింగ్లో ఇట్ కన్వర్టెడ్ యాజ్ పి. ఫైన్, వి గాట్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి మీరు. ఇది కూడా ఒక ఫార్మాట్ స్పెసిఫైయరే, గుర్తించుకోండి. మనం అడ్రస్ని యాక్సెస్ చేయాలంటే పి అని మెన్షన్ చేయాలి. ఓకే, పి %p is the format specifier for getting the address as access. మీరు చూడండి ఇక్కడ ఈ నెంబర్ ఆక్టల్ నెంబర్ అంటాం దీన్ని. 0x తో స్టార్ట్ అవుతుంది. దీన్ని ఆక్టల్ నెంబర్ అంటాం. మీకు ఇక్కడ 100 అని చెప్పాను కదా నేను అక్కడ. అంటే మీకు అర్థం కావడానికి 100 అని చెప్పాను కదా. యాక్చువల్గా ఇది ఆ నెంబర్ అనమాట. అంటే నా ఏ వాల్యూ వచ్చి ఈ నెంబర్లో స్టోర్ అయింది, ఈ అడ్రస్లో స్టోర్ అయింది. మీ ఇంటికి ఏ విధంగా అడ్రస్ ఉంటుందో దీనికి కూడా అదే అడ్రస్ అనమాట. లైక్ 0x 7ff e2 f24 7664. ఇది మన ఒక చిప్ ఆర్ మన యొక్క మెమరీ చిప్లో, మన మెమరీ అడ్రస్లో ఇది ఒక అడ్రస్ అనమాట. దీంట్లో నా యాక్చువల్ వాల్యూ స్టోర్ అయింది. సో ఈ యాంపర్సెంట్ పెడితే నాకు వాల్యూ వస్తుంది. నేను యాంపర్సెంట్ తీసేసాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. చూడొచ్చు మీరు, ఎర్రర్ వచ్చింది కదా. నేను యాంపర్సెంట్ పెట్టానంటే నా వాల్యూ యొక్క అడ్రస్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. అడ్రస్ యాక్సెస్ చేయాలంటే పి ఇస్ ద ఫార్మాట్ స్పెసిఫైయర్. ఓకే, సో చూడొచ్చు ఇదే అడ్రస్ అనమాట. ఫైన్, లెట్ మీ మూవ్ టు ద స్లైడ్. సో యాంపర్సెంట్ మీకు అర్థమైంది కదా. ఓకే, జస్ట్ ఎ మినిట్, సారీ. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఓకే, సో ఆ విధంగా యాంపర్సెంట్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. బట్ ఇది ఇక్కడ నేను పాయింటర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో పాయింటర్ అంటే ఏంటో పాయింటర్ కాన్సెప్ట్లో చెప్పుకోవచ్చు. ఇప్పుడు వద్దు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది లైక్ %p. యాక్చువల్గా ఇక్కడ నేను డి వాడేసాను, బట్ యాక్చువల్గా p is the format specifier to use. లైక్ మీరు సి ప్రోగ్రామింగ్లో చూసుకుంటే యూ హ్యావ్ లైక్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్ అక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఉండవు. లైక్ C++లో, సిలో మాత్రమే వాడతాం. బట్ ప్రస్తుతానికి సి కాబట్టి మనం ఫార్మాట్ స్పెసిఫైర్ నేర్చుకోండి. ఇట్ వుడ్ బి ద బెటర్ అండర్స్టాండింగ్ లైక్ వేరే అదర్ లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ బేసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చా ఏ విధంగా ఆ యొక్క అడ్రస్ ఉంటుందో అనేసి. సో ఓకే, ఇండైరెక్ట్ ఆపరేషన్ అంటే ఏం లేదు, ఇది ఒక పాయింట్ ఆపరేటర్. ఇది ఏం చేస్తామంటే మనం మన ఇల్ అడ్రస్ మన ఇంటికి ఉంది, ఈ అడ్రస్ మనం దేంట్లోనే స్టోర్ చేయాలనుకోండి, దానికి పాయింటర్ వాడతాం అనమాట. యాక్చువల్గా వాల్యూ స్టోర్ చేయాలంటే మనం ఏ అని వాడుకుంటాం, అడ్రస్ని స్టోర్ చేయాలంటే పాయింటర్ అంటాం. అంటే ఏం లేదండి, ఇక్కడ ఈ వాల్యూని స్టోర్ చేయాలంటే ఏలో పెట్టాము, ఓకే. బట్ ఈ అడ్రస్ని స్టోర్ చేయాలంటే ఏలో పెట్టలేము సింపుల్గా. అందుకు పాయింటర్ అనే కాన్సెప్ట్. సో ఈ అడ్రస్ని స్టోర్ చేయాలంటే ఈ అడ్రస్ని కూడా మనం దాచుకొని మనం యూజ్ అయినప్పుడు వాడుకోవాలి ఈ అడ్రస్ అనుకుంటే పాయింటర్ వాడతాం అంతే ఇక్కడ. అంటే అలా అర్థం చేసుకుని ప్రస్తుతం చాలు.
పాయింటర్ కాన్సెప్ట్లో మీకు పాయింటర్ చెప్తా. సో బేసిక్ అనమాట ఈ సింటాక్స్ చెప్పడం గురించి. యాక్చువల్గా ఏలో 20 పెట్టా. నేను పాయింటర్ ఏం చేసా, ఏ యొక్క అడ్రస్ని స్టోర్ చేసి ఇక్కడ యాంపర్సెంట్ పెట్టానంటే ఈ యొక్క అడ్రస్ని పాయింటర్లో పెట్టా. నేను పీటీఆర్ ప్రింట్ చేశాను అనుకోండి, నాకు అడ్రస్ వస్తుంది. దాని ముందు దీన్ని స్టార్ పెట్టాను చూసారా, ఇది పాయింటర్. పాయింటర్ పెట్టాను అనుకోండి ఏమవుతుందంటే యాక్చువల్గా దీంట్లో ఈ అడ్రస్కి వెళ్తుంది అనమాట. 20 అడ్రస్ని దీంట్లో స్టోర్ చేసా. అడ్రస్కి వెళ్ళి ఇది అడ్రస్కి వెళ్ళి దీని యొక్క అడ్రస్కి వెళ్ళి దీని వాల్యూ అంటే స్టార్, దీని వాల్యూని బయట తెస్తుంది. కన్ఫ్యూజ్ కావద్దు. ప్రస్తుతానికి ఏంటంటే పాయింటర్ అంటే వాల్యూ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి మనం ఏ విధంగా వాల్యూకి బేసిక్ వేరియబుల్ వాడతామో అదే విధంగా వాల్యూకి అడ్రస్ని స్టోర్ చేసుకోవాలంటే పాయింటర్ వాడతాం. సో ప్రస్తుతానికి ఇది అండర్స్టాండ్ చేసుకొని చాలు, నో ప్రాబ్లం. పాయింటర్ చెప్తున్నప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాం. ఫైన్. ఇది ఒక బేసిక్ డెమాన్స్ట్రేషన్. యూ కెన్ ప్రాక్టీస్ వెన్ యూర్ వాంట్ టు డూ ద కోడ్. ఓకే. సో సైజ్ ఆఫ్ ఆపరేటర్ అంటే మీకు చెప్పా, అంటే మన యొక్క వేరియబుల్స్ లైక్ డేటా టైప్స్ అనేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజ్ ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మన కంప్యూటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మన కంపైలర్ ఏ విధంగా డిజైన్ చేస్తారో ఆర్ మన కంప్యూటర్ ఏ విధంగా డిజైన్ చేస్తారో దాని మీద డిపెండ్ సైజ్ ఉంటుంది. బట్ యాక్చువల్గా మనం కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఒక ఫిక్స్డ్ సైజ్ చెప్పాలి కాబట్టి మన ఫస్ట్ లైక్ థర్డ్ క్లాస్లో ఒక బేసిక్గా చెప్పా, ఫోర్త్ క్లాస్ ఐ థింక్, థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్. సో దాంట్లో ఇంటిజర్కి మనం 4 bytes అంటాం అండ్ అలాగే ఫ్లోట్కి 4 bytes అనుకున్నాం మనం అర్థం అవడం గురించి. అయితే ఏం చేద్దామంటే ఇలా వద్దు సార్, లైక్ మనం పనిచేస్తున్న యొక్క కంప్యూటర్ మీద తెలుసుకోవాలనుకుంటే సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ వాడతాం. ఇది ఒక యాక్చువల్గా ఫంక్షన్ అనమాట. దీని ఫంక్షన్ డెఫినేషన్ అనేది stdio.hలో ఉంటుంది. బట్ ఆపరేటర్స్లో ఎందుకు ఇంక్లూడ్ చేసామంటే ఇది ఆపరేటర్స్లోకి వస్తుంది, ఎందుకంటే దాని యొక్క సైజ్ తెలుసుకుంటున్నాం కాబట్టి ఇది ఒక ఆపరేటర్ అనమాట. సో దీని యొక్క వర్కింగ్ చూద్దామా? ఓకే. సో లెట్ మీ సీ హియర్. సో ఇదే కోడ్ తీసుకోవచ్చు. ఏ పెట్టాను నేను, నాకు ఇంటిజర్, నా కంపైలర్లో ఇంటిజర్ సైజ్ ఎంత బైట్స్, ఎన్ని బైట్స్ ఉంది, బైట్స్ అంటే 8 bits, కన్ఫ్యూజ్ కావద్దు. ఒక బైట్ వచ్చి 8 bits అనమాట. బిట్ అంటే 0 and 1 కాంబినేషన్, అది 8 ఉంటాయి. అయితే 8 1లు ఉండొచ్చు ఆర్ 8 zeros ఉండొచ్చు ఆర్ 0 1 1 0 అలా 8 ఉండొచ్చు. సో ఓకే, సైజ్ ఆఫ్ యొక్క యూజ్ చూద్దాం రండి. సో ఇదంతా ఓకే. నేను ఏం చేశానంటే నాకు సైజ్ కావాలండి, ఇక్కడ ఏ వాల్యూ వద్దు, ఏ యొక్క టైప్ అంటే ఇంటిజర్ సైజ్ కావాలి. నేను ఏం చేస్తానంటే ప్రింట్ఎఫ్లో ప్రింట్ చేసుకున్నాను. ఎలాగైనా చేసుకోవచ్చు, మీకు అర్థం గురించి నేను ప్రింట్ఎఫ్లో ప్రింట్ చేస్తాను. మనకి సైజ్ ఇంటిజర్ అంటే నెంబరే కదా, నెంబర్కి ఇంటిజర్కి ఫార్మేటర్ ఏంటి, %d. ఓకే. సో నేను సైజ్ ఆఫ్ అని రాసి, జస్ట్ సైజ్ ఆఫ్ అని రాసి 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏ అని పెట్టానంటే సింపుల్గా ఏ వాల్యూ కదా, ఇంటిజర్ ఏ కదా, ఆర్ ఇంట్ అని రాసినా ప్రాబ్లం లేదు, ఏ ఇంటిజర్ టైప్ కాబట్టి ఏ అని రాసా. సో ఒక మ్యాజిక్ చూడండి, లైక్ ఐ హావ్ టు మెన్షన్ అండి, ఇదేనండి ఫార్మేటర్స్తో కొంచెం ఇబ్బంది. ఓకేనా, ఈ ఫార్మేటర్స్తో ఇదేనండి కొంచెం ఇబ్బంది. సో నో ప్రాబ్లం, ఈ ఫార్మేటర్స్ కరెక్ట్గా నేర్చుకోండి, నాట్ ఎ ప్రాబ్లం, ఇట్ విల్ వర్క్. సో అన్నీ గుర్తుండాలన్నమాట ఇందుకే. సో డి అని పెడితే ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఈ ప్రింట్ అయ్యే వాల్యూ సైజ్ ఎక్కువ అంట, బట్ యాక్చువల్గా 4 సైజ్ ఎక్కువ కాబట్టి లాంగ్ డి, అందు గురించి ఎల్డి అనమాట. సో ఇక్కడ 4 అని వచ్చింది చూడండి, నా కంపైలర్లో ఇంటిజర్ టైప్ వచ్చి 4. సో నో ప్రాబ్లం. అండ్ మీరు ఇక్కడ ఏ కాదు డైరెక్ట్గా ఇంటిజర్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇంటర్ రాసానంటే ఇంటర్ రాసిన 4 ఇంటిజర్ సైజ్ 4 కాబట్టి. అండ్ ఫ్లోట్ రాసాను అనుకోండి, ఫ్లోట్ సైజ్ కూడా చూద్దాం, జస్ట్ చెక్ చేద్దాం. ఎఫ్లో ఫ్లోట్ సైజ్ చూసామంటే ఇట్స్ లైక్ 4, ఫ్లోట్ కూడా 4. మీరు అనుకోవచ్చు ఇది ఫిక్స్డ్ ఏమో అతమని 4 చూపిస్తుంది, అందుకని క్యారెక్టర్ టైప్ చేసాం. సో క్యారెక్టర్ డేటా టైప్ క్యార్ కదా, దీన్ని మారుతుంది చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు, క్యారెక్టర్ యొక్క వాల్యూ 1 కింద మారిపోయింది. సో ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అలా వాడతాం. ఇందులోనే రాయాలంటేనా, ఇందులోనే రాయాలా అంటే సో అందులోనే రాయాలని ఏం లేదు. ఆర్ సింపుల్గా ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంకో వేరియబుల్ తీసుకున్నాను అండి, వేరియబుల్ నేమ్ ఇంట్ అని పెట్టా. సో దీని లోపల ఏం చేశాను, నేను బి అని తీసుకున్నా, బి ఈక్వల్ టు సైజ్ ఆఫ్ అని రాయచ్చు ఇక్కడ కూడా, నో ప్రాబ్లం. దాని సైజ్ తెలుసుకోవాలంటే సైజ్ ఆఫ్, దీని లోపల ఏం చేసా సింపుల్గా ఏ అని పెట్టా, ఆర్ ఇంట్, దాని సైజ్ కావాలి కదా, ఏ సైజ్ కావాలి కదా. సో నేను ఇక్కడ ఏం చేశానంటే దీని లోపల సింపుల్గా ఆ వేరియబుల్ని పిలుచుకున్నాను అంతే, సైజ్ ఆఫ్ ఏం కాదు, వేరియబుల్ పిలుచుకున్నా. సో ప్రింట్ చేశాను. ఈ ఫార్మాట్ ఇదే తలపడి మీకు చెప్తాను కదా, ఎప్పటికప్పుడు సరిగ్గా చెక్ చేసుకోవాలన్నమాట. వచ్చిందని చూడండి, మీరు ఇందాక డీ పెడతారు, అలా ఇక్కడ వచ్చింది ఎల్డి. సో ఇక్కడ 4 వచ్చింది. ఓకేనా, ఫార్మాటర్స్తో చిన్న తలపోటు అంతే, సైజ్ మ్యాటర్స్ కదా, లైక్ సైజ్ అనమాట. ప్రోగ్రామింగ్లో సైజ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో సైజ్కి ఏ డిఫరెంట్ ఫార్మాటర్ అనేది అదే వాడాలన్నమాట. అందుకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇది నాట్ పెద్ద లైక్ బిగ్ ఇష్యూ ఏం కాదు, ఫార్మాట్స్ మార్చుకుంటుంటే సరిపోద్ది. అన్ని ఒకసారి చూస్తే మీకు అలవాటు అయిపోతాయి. అన్ని గుర్తించుకోవాలంటే 4 5 ఉంటాయి అంతేనండి, అంత మించి ఉండదు. మీ కంపైలర్ చెప్పేస్తుంది మీరు తప్పు వాడిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎల్డీ పెట్టాను, మీకు నా కంపైలర్ చెప్పేస్తుంది ఇక్కడ డి వాడు అని చెప్పేస్తుంది చూసారా. అంటే మీకు స్టార్టింగ్లో ఇదంతా కొత్తగా అనిపించవచ్చు, మీరు ప్రోగ్రామింగ్ చేసే కొద్దీ కంపైలర్లో వచ్చే వార్నింగ్ బట్టి మీరు కోడ్ని ఎక్కడ ఎర్రర్ ఉందో ఫిక్స్ చేసేయచ్చు అనమాట సింపుల్గా. ఓకే.
సో ఇప్పుడు అర్థమైంది కదా సైజ్ ఆఫ్ ఎందుకు వాడతాము, డేటా టైప్ యొక్క సైజ్ తెలుసుకోవడం కోసం. దీని యొక్క యూజెస్ మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు తెలుసుకుందాం, ఎక్కడెక్కడ వాడతాం, ఎందుకు వాడతాం అంటే ఏం లేదండి. మనం ఇంటిజర్ టైప్ని తీసుకొని దాని యొక్క సైజ్ స్టోర్ చేసుకోవాలనుకోండి. దాని యొక్క సైజ్ అంటే సైజ్ ఇక్కడ ఏంటంటే ఒక డేటా టైప్ వస్తుంది మీకు, ఆ డేటా టైప్ అంటే తెలియదు, యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ని, నేను కంప్యూటర్ ఇన్పుట్ ఇస్తున్నాను డేటా టైప్ని, నాకు తెలియదు అప్పుడు ఏది వస్తుందో. వచ్చిన తర్వాత సైజ్ తెలుసుకోవాలనుకుంటే అందుకు సైజ్ ఆఫ్ అక్కడ వాడతాం. కన్ఫ్యూజ్ కావద్దు, ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాం. ఓకేనా? ఓకే. అండ్ దెన్ సైజ్ ఆఫ్ ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. సైజ్కి డబల్ అని నేను చెక్ చేసాను అనమాట, ఏం కాదు. అండ్ రిలేషన్ ఆపరేషన్స్ అని ఉంటాయి. రిలేషన్స్ ఆపరేషన్స్ అంటే కూడా సేమ్ ఆపరేషన్స్ లైక్ ద బేసిక్ ఆపరేషన్స్. రిలేషన్ అంటే ఏం లేదు, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇవి ఉంటాయి కదా. సో మీకు అవుట్పుట్ చెప్పాను కదా అక్కడ, ఏ గ్రేటర్ దెన్ బి అంటే 1 ఆర్ ట్రూ వస్తుంది, 1 ఆర్ 0 వస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. సో ట్రూ అయితే మనం నాట్ ఆపరేటర్ వాడమంటే ట్రూ ఫాల్స్ కింద, ట్రూ ఫాల్స్ ట్రూ కింద మారిపోతాను కదా, అదే అండి ఇక్కడ ఏం కాదు. రిలేషన్ అంటే ఏ గ్రేటర్ దెన్ బి అనుకోండి, ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది మనం నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే నాట్ ఆపరేటర్ ఇది వదిలేండి. లెస్ దెన్ తెలుసు కదా మీకు, ఏ లెస్ దెన్ బి అంటే ఏ తక్కువ ఉంది అనుకోండి బి కన్నా, ట్రూ 1 వస్తుంది. ఒకవేళ ఏ ఎక్కువ ఉంది అనుకోండి బి కన్నా, ఫాల్స్ వస్తుంది. సో జస్ట్ ఏంటంటే ఈ యొక్క అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎలా వాడతామంటే, జస్ట్ ఎ మినిట్, మీరు స్లైడ్స్ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది, ఇది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. మీ స్లైడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ అసైన్మెంట్స్ ఆపరేటర్స్ ఎలా వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 అన్న, జస్ట్ సారీ సరిగ్గా రాయలేదు. ఓకే, ఏ ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకోండి, అండ్ బి ఈక్వల్ టు 2 అనుకున్నాం అనుకోండి. నేను ఏమంటానంటే ఏ గ్రేటర్ దెన్ బి అని రాసాను ఆ కోడ్లో. ఇది ఎక్కడ రాస్తామంటే కండిషనల్ లూప్స్ అండ్ లూప్స్లో కండిషనల్ స్టేట్మెంట్స్ రాస్తాం. అందుకే ఇంత క్లారిటీ ఇవ్వట్లే, అవి చెప్పుకున్నప్పుడు ఇది కొంచెం మీ క్లారిటీ చేస్తాను, అప్పుడు బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పటికన్నా ప్రస్తుతానికి ఏంటంటే ఈ విధంగా సింటాక్స్ రాసాను అనుకోండి మన ప్రోగ్రామ్లో, ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ చిన్నది బి కన్నా కదా, A1 B2. ఇదేమవుతుంది, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది, తక్కువ కాబట్టి, ఫాల్స్ కాబట్టి. ఒకవేళ ఏ లెస్ దెన్ బి అన్నానంటే ట్రూవే కదా, ఏ బి కన్నా చిన్నదే కదా, అప్పుడు 1 వచ్చింది అనమాట. అంటే ట్రూ అండ్ ఫాల్స్. మన ప్రోగ్రామ్లో ట్రూ ఆర్ ఫాల్స్ రాయలేం కాబట్టి 0 అండ్ 1లో నెంబర్లో చెప్పుకుంటాం అనమాట. ఓకే. సో ఓకే, ఈ వాల్యూస్ ఇస్తే లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు వద్దులేండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఆపరేటర్ చెప్తాను చెప్తా. ప్రస్తుతానికి రిలేషన్ ఆపరేటర్స్ అంటే ఒక 2 యొక్క ఆపరెంట్స్ మధ్యలో రిలేషన్స్ చెప్పేది రిలేషన్ ఆపరేటర్. ఓకే. అండ్ ఇఫ్ యూ గో టు ద స్లైడ్స్, సో ఇవేనండి, ఇవన్నీ ఒక స్లైడ్ చూడండి. అండ్ ఇక్కడ లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఉంది, చూసి కన్ఫ్యూజ్ కావద్దు. ఇవేంటంటే నేను చెప్తా. ప్రస్తుతానికి రిలేషన్ ఆపరేటర్స్ అంటే ఒక 2 ఆపరెంట్స్ మధ్యలో రిలేషన్స్ చెప్పేది రిలేషన్ ఆపరేటర్. ఓకే. ఓకే. అండ్ అదే విధంగా టైప్స్ ఆఫ్ రిలేషన్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టు ఆపరేటర్. ఈక్వల్ టు ఆపరేటర్ ఎందుకు వాడతామంటే ఇవన్నీ కూడా మనం కండిషనల్ స్టేట్మెంట్స్ లో వాడతాం అనమాట. ఇప్పుడు మామూలుగా 5 ఈక్వల్ టు 5 అంటే జస్ట్ మినిట్, 5 ఈక్వల్ టు 5 అంటే స్ట్రిక్ట్ గా 5 అనేది 5 కి ఈక్వల్. అంటే ఎలా చెప్పాలంటే మీకు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నా, బి ఈక్వల్ టు 2 తీసుకున్నా. నేనేమంటానంటే ఏ ఈక్వల్ టు బి అన్నాను అనుకోండి, నాకు ఇది ఏమి ఇవ్వాలి, ఇక్కడ 2 ఈక్వల్ టు ఎందుకు రాసామంటే జనరల్ మనం ఒక ఈక్వల్ టు వాడామంటే ఏకి ఏదైనా అసైన్ చేస్తున్నట్టు అర్థం కదా, అందుకు. బట్ ఈక్వాలిటీని మెన్షన్ చేయాలంటే 2 ఈక్వల్ టుస్ వాడతాం. ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఇది ఒకటే అనమాట. ఏ బి 2 ఒకటేనా అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు హ్యూమన్స్ అని అంటే అవునా కదా అని చెప్తావు. అదే విధంగా ఇప్పుడు ఏబి ఒకటేనా, ఏమో 1 బి ఏమో 2, ఏబి ఒకటేనా, కాదంటే 0. ఒకవేళ ఏబి ఒకటి కాదు కదా, అందుకు 0 మెన్షన్ చేశా. సో అదే విధంగా లెస్ దెన్ ఈక్వల్ టు ఇంకోటి ఉంటుంది. లెస్ దెన్ అంటే ఏంటి, ఏబికి ఏ తక్కువ అవుతుంది అంటే ఇప్పుడు ఏబి అనుకోండి, ఏ లెస్ దెన్ బి అంటే అవును ఏ చిన్నది బి కన్నా, 1 వస్తుంది నాకు అవుట్పుట్. సో ఇక్కడ ఏబి ఈక్వల్ కాదు కాబట్టి 0 వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అంటే 0 వస్తుంది, తప్పు. లైక్ ఇది ఫాల్స్. ఏ లెస్ దెన్ బి, గ్రేటర్ దెన్ బి కాదు కదా, అందుకు 0 వచ్చింది. ఇప్పుడు అదే విధంగా ఈక్వల్ టు ఈక్వల్ అంటే అర్థమైంది, అంటే లెస్ దెన్ గ్రేటర్ అర్థమైంది. ఒకవేళ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఇక్కడ ఆర్ అంటే ఏంటి, లెస్ దెన్ అయినా పర్లేదు, సమానంగా ఈక్వల్ అయినా పర్లేదు ఆర్ అంటే. అందుకే అన్న ఇది నేను కొంచెం అర్థం చేసుకోవడానికి, ఇవి కూడా ఆపరేటర్స్ అనమాట. మీరు తెలుసుకుని ఉంటారు ఆర్ ఆపరేటర్, నార్ ఆపరేటర్, లైక్ ఇవన్నీ ఆర్ గేట్, నార్ గేట్ అని ఉంటారు. నో ప్రాబ్లం, నేను చెప్తా ఇవన్నీ డీటెయిల్. బట్ ప్రస్తుతానికి ఆర్ అంటే ఏంటి,
ఇదన్నా అవ్వచ్చు, ఇదన్నా అవ్వచ్చు. ఈ ఆపరేటర్ అంత అనమాట. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇదన్నా అవ్వచ్చు, ఇదన్నా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ కాదు, బట్ లెస్ దెనే కదా, అందుకని ఇక్కడ 1 ట్రూ అవుతుంది అనమాట. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్ ఆపరేటర్ ఎలా వాడుతుందని ప్రస్తుతానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పట్లేదు నేను, బట్ చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇలా అర్థం చేసుకోండి. లెస్ దెన్ ఈక్వల్ టు అంటే లెస్ దెన్ అని అవ్వాలి, లేకపోతే ఈక్వల్ టు అని అవ్వాలి. ఇక్కడ లెస్ దెన్ అవ్వలేదు, ఈక్వల్ అయింది, సో 1 వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏ గ్రేటర్ దెన్ బియా కాదు, ఈక్వల్ టు బియా కాదు, సో నాకు ఇక్కడ ఫాల్స్ వస్తుంది. ఏ ఈక్వల్ గ్రేటర్ దెన్ కాదు, ఈక్వల్ కాదు, అంటే ఫాల్స్ వస్తుంది అనమాట అవుట్పుట్. ఓకే, సో ఓకే, అవేనండి రిలేషన్ ఆపరేటర్స్ అంటే. ప్రస్తుతానికి కన్ఫ్యూజ్ కావద్దు. దీన్ని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్ చెప్పుకుంటున్నప్పుడు కంప్లీట్ క్లారిటీగా చెప్పుకుందాం. ఇప్పటికి మీకు ఆపరేటర్స్ పరిచయం చేయడం కోసం ఇవి తీసుకొచ్చాను అనమాట. ఈక్వల్ టు అని చెప్పాను, అండ్ అట్ ద సేమ్ టైం గ్రేటర్ దెన్ అంటే చెప్పాను, అండ్ ద సేమ్ టైం లెస్ దెన్ కూడా చెప్పాను, అండ్ అలాగే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఒకసారి ఇవన్నీ చదవండి పీపీటీస్లోవి. అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే మీకు తెలిసిందే, మళ్ళీ దీన్ని మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. అసైన్మెంట్ అంటే ఏదైనా ఒక వాల్యూని ఏకి ఇవ్వాలి అంటే ఈజ్ ఈక్వల్ టు, జస్ట్ వేసి ఈక్వల్ టు. ఏ వచ్చి 10 చేయలో పెట్టాలంటే ఈక్వల్ టు వాడతాం మధ్యలో కదా. అండ్ జస్ట్ ఒక 5 minutes సెషన్ అయిపోద్ది, కంగారు పడద్దు ఎవరు కూడా. ఓకే ఫైన్. సో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏం లేదు, ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేయాలంటే ఒక డేటా దేంట్లో దాచుకోవాలంటే మనం ఈక్వల్ టు ఆపరేటర్ వాడుకుంటాం, ఏదైనా వాల్యూని అసైన్ చేసుకోవాలంటే. అట్ ద సేమ్ టైం ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అదే, పెద్ద ఏం కాదు. ఓకే, ఇది ఒక ఆపరేటర్ కాబట్టి దీని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఎవరైనా ఇది ఈక్వల్ టు అంటే ఏంటని అడిగితే అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పండి. ఓకేనా? అండ్ ఇది బేసిక్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 22 నేను ఎక్స్ ఎంటర్ చేశానంటే లైక్ ఇచ్చాను అనుకుంటే, ఎక్స్ వాల్యూని ఎక్స్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే 22 వాల్యూని ఈ విధంగా వాడా. ఇప్పుడు ఏలో మళ్ళీ ఎక్స్లో ఉన్న వాల్యూ స్టోర్ చేయాలంటే ఈ విధంగా ఈక్వల్ టు వాడుకున్నా. ఎక్స్లో ఉన్న వాల్యూ 22 ఏలో స్టోర్ అవుతుంది. ఏ ప్రింట్ చేసుకోవడానికి పర్సంటేజ్ ఫార్మాటర్ వాడుకొని నేను ఏ ప్రింట్ చేసుకున్నా. ఓకేనా? ఫైన్. అండ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే కన్ఫ్యూజ్ కావద్దు, నేను చెప్తా. అసైన్మెంట్ ఆపరేటర్ తెలుసండి మీకు. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఒక 2 ఆపరెంట్ లైక్ ఒక ఆపరెంట్ని ఒక వాల్యూలోకి అసైన్ చేసుకోవాలంటే అసైన్మెంట్ వాడతాం, దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అన్నాం. బట్ ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఇవి మీకు స్టార్టింగ్ పేర్లని కొంచెం కష్టం పెద్దగా ఉండొచ్చు, బట్ ఏం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి, జస్ట్ క్లియర్ చేస్తాను, మీకు అంతా అర్థమయ్యేలా చెప్తాను నేను. సో ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే పెద్ద ఏం కాదండి. మీకు అసైన్మెంట్ ఆపరేటర్ అంటే తెలుసు కదా. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే మీకు ఏం తెలుసు, ఏదైనా ఒక వాల్యూని ఏ అని తీసుకున్నాం అనుకుంటే, ఏలోకి నేను వాల్యూ స్టోర్ చేయాలనుకుంటే అసైన్మెంట్ ఆపరేటర్ వాడతా కదా. సో అదే విధంగా ఇప్పుడు ఏలో నేను స్టోర్ చేయాలంటే 1+2 స్టోర్ చేయాలండి సింపుల్గా. అంటే నేను ఏలో ఏం స్టోర్ చేయాలంటే మామూలుగా ఏలో అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు వాడతాం, ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేసుకోవడానికి అసైన్మెంట్ వాడతాం, రైట్? జస్ట్ ఏ మినిట్. ఓకే, నేను ఏ లోపల 1 అని స్టోర్ చేయాలనుకోండి, ఈ అసైన్మెంట్ ఆపరేటర్ వాడి 1 స్టోర్ చేస్తా. ఇప్పుడు నేను ఏంటంటే ఏ లోపల 1+2 ఎంత వస్తుంది మనకి, 3 వస్తుంది వాల్యూ. 3ని స్టోర్ చేయాలని అసైన్మెంట్ ఆపరేటర్ కూడా స్టోర్ చేస్తా. కాకపోతే ఇక్కడ నేను ఏం చేశాను, 2 సార్లు ఆపరేటర్ వాడా, అంటే ప్లస్ వాడాను, ఇది ఒక ఆపరేటర్ ఈ 1ని 2ని యాడ్ చేయడం కోసం. అలాగే ఈక్వల్ టు ఎందుకు వాడాను, వచ్చిన వాల్యూని యాడ్ చేసుకోవడం కోసం. ఇవి కొత్త కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏం లేదండి, మీ సింటాక్స్ని తగ్గిస్తుంది. సింటాక్స్ అంటే మీరు ఇంత పెద్దగా రాస్తున్నారు కదా, దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే మామూలుగా ఏలో 1 ఉంది కదా, అండ్ బి తీసుకుందాం, ఇంకా క్లారిటీగా ఎలా చేస్తాను. బిలో ఏం చేశానంటే నేను A+2 పెట్టాను అనుకోండి. ఇక్కడ A+2 అంటే 1 అనమాట, ఏలో +2 అంటే 3 కదా. సో బి వాల్యూ 3 అయింది కదా కదా. ఇంత సింటాక్స్ రాయాలంటే చూడండి, కొంచెం సింటాక్స్ పెద్దగానే ఉంది అయితే, అంటే కొంచెం పెద్దగా ఉంది కదా. సో సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే మామూలుగా ఏ అనే వాల్యూ 1 అనుకోండి, నేను బి ఈక్వల్ టు బి అని రాస్తా అంటే ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఏ అని రాస్తా. అంటే దీన్నే ఇలా రాశాను అనమాట, అంత మించి ఏం కాదు. బి ఈక్వల్ టు ఏంటంటే దీన్ని ఎలాబరేట్ చేయాలంటే బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సారీ తప్పు రాసానా, జస్ట్ ఏ మినిట్. తప్పు చెప్పినట్టు ఒకసారి ఆగండి, జస్ట్ ఏ మినిట్. నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలి యాక్చువల్గా. ఓకే, సారీ తప్పు చెప్పినందుకు. ఓకే, సో ఏ ఈక్వల్ టు 1 అండి మామూలుగా, అండ్ బి ఈక్వల్ టు 2. ఓకే, సిలో ఏం చేశానంటే A+B ఈక్వల్ టు యాడ్ చేశా.
ఓకే, సో ఇలా కూడా వద్దు, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంత కాంప్లికేట్ అయిపోద్ది మళ్ళీ ఇదంతానే. ఓకే, సో జనరల్గా A1 అనుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఏలో 1 ఉంది. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఏని 2 కింద మారుద్దాం అనుకుంటున్నా. ఎలా మార్చాలి, ఏం 2 కింద మార్చాలంటే A ఈక్వల్ టు 1+1 అన్నానంటే ఏ వాల్యూ 2 కింద మారిపోతుంది కదా. ఆర్ A ఈక్వల్ టు A+1 అని రాసిన ఏ వాల్యూ 2 మారిపోద్ది. ఎందుకు, ఏలో ఆల్రెడీ 1 ఉంది, +1 యాడ్ చేశానంటే 2 కింద మారిపోద్ది. కొంచెం సింటాక్స్ పెద్ద అయింది కదా. ఈ సింటాక్స్ ని చిన్నగా రాసుకోవాలంటే సింపుల్గా ఏం చేస్తామంటే A ఈక్వల్ టు 1 కదా, దీన్ని ఎలా రాయొచ్చు, A ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏం లే, ఈ ప్లస్ ఆర్ ఈక్వల్ టు అన్నది కాంపౌండ్ అనమాట. ఇక్కడ ఈ ప్లస్ ఆర్ ఈక్వల్ టు అన్నదే కాంపౌండ్ అసైన్మెంట్. అంటే నేను ప్లస్ ని అంటే ఇక్కడ విడిగా రాశాను, ఈక్వల్ టు విడిగా రాశాను, ప్లస్ ని విడిగా రాశాను. బట్ కలిపి రాశాను అనుకోండి, దీని అర్థం ఏంటి, ఏ ఈక్వల్ టు A+1 అని. ఏమవుతుంది, ఏ వాల్యూ 1 కదా. సో ఇది ఎలా మారుతుంది, 1+1 2 కింద మారిందా, అంతే. నేను ఇందాక మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినందుకు సారీ. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇదే దాని బిహైండ్ ఉన్న లాజిక్ అనమాట. అంటే ఏ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను సింపుల్గా. నేను ఏ వాల్యూని పెంచాలనుకుంటున్నాను అనుకోండి, ఏ ఈక్వల్ టు A+1 అంత ఏమవుతుంది, ఏ వాల్యూ 2+1 ఈక్వల్ టు 3 కింద మారుతుంది. బట్ నాకు అలా వద్దు, సింటాక్స్ కొంచెం పెద్దదైంది, కొంచెం అంటే ఎక్స్ట్రా ఏ రాసాం. ఈ ఏ కూడా ఎక్స్ట్రా అయ్యిందంటే సింటాక్స్ తగ్గించుకోవడం గురించి ఆపరేటర్ అనమాట. అంత మించి మీకు ఒకవేళ ఇలా కంఫర్టబుల్గా లేదనుకోండి, జస్ట్ ఇలా రాసుకోండి, అది ప్రాబ్లం ఏం లేదు. ఇది ఒక కంఫర్టబుల్, మీకు నచ్చలే ఇలాగే నచ్చితే ఇలాగే రాసుకోండి, నో ప్రాబ్లం. ఇలా నచ్చకపోతే ఇలా వదిలేయండి. సో సింపుల్గా ఏం చేస్తామంటే ఏ ఈక్వల్ టు A ప్లస్ ఈక్వల్ టు 1, ఓకేనా, A ప్లస్ ఈక్వల్ టు 1 అంతే. దీని అర్థం ఏంటి, ఏ ఈక్వల్ టు A+1. సో ఎవరైనా వాల్యూ 2, 2+1 ఈక్వల్ టు 3 అంతే. సో దీంట్లోనే రకరకాలుగా ఉంటాయి. అంటే రకరకాలు అంటే ఏం లేదు, ఏ ఈక్వల్ టు 1 అనుకుందాం అనుకోండి. ఏ ఈక్వల్ టు A ఇంటూ 1 చేయాలంటే దీని సింపుల్గా రాయొచ్చు, A ఇంటూ ఈక్వల్ టు 1. అలాగే మైనస్కి ఈక్వల్ టు, ప్లస్కి ఈక్వల్ టు, మాడ్యులస్కి ఈక్వల్ టు, లైక్ మాడ్యులస్కి కూడా ఈక్వల్ టు, సరే మాడ్యులస్ కాదు డివిజన్కి ఈక్వల్ టు, అదేవిధంగా మల్టిప్లికేషన్కి ఈక్వల్ టు. ఆ విధంగా రాసుకోవడం గురించి ఇది వాడతాం అనమాట. సో డోంట్ వరీ, లైక్ ఇది కూడా ఇందులోనే ఉంది. మీరు ఒక స్లైడ్స్లో వెళ్తే మీకు ఇది అర్థమైపోతుంది కాన్సెప్ట్ అదేనండి ప్రస్తుతానికి. ఓకేనా, ఓకే. సో ఇవన్నీ లిస్ట్ అనమాట, లైక్ మాడ్యులస్ అండ్ అసైన్స్, మాడ్యులస్ అసైన్ మాడ్యులస్ రిమైండర్ కట్టేసిన తర్వాత రిమైండర్ వచ్చిన వాల్యూ ఇలా పెట్టడం అనమాట. సో సింటాక్స్ తగ్గించడానికి పెద్ద ఏం కాదు ఇది. ఓకేనండి, ఇక్కడితో సెషన్ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు సెషన్లో కొంచెం నేను ఏంటంటే తడబడినట్టు చెప్పినట్టు సారీ. బట్ ఏంటంటే అన్నీ గుర్తుండవు కదా, అన్ని సార్లు అంటే కొన్నిసార్లు తడబడతాం కదా, అదే విధంగా నేను తడబడ్డాను. అండ్ నెక్స్ట్ టైం నుంచి తడబడకుండా చెప్తా, ఓకేనా. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, లైక్ సెషన్ అయితే ఇక్కడితో నేను ఆపుతాను. అండ్ ఇప్పటి వరకు జరిగిన ఈ టాపిక్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్, నో ప్రాబ్లం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే అండ్ ఐల్ క్లోజ్ ద సెషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో రేపటి సెషన్లో మనం ఏంటంటే మిగిలిన ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు సెషన్ అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ టుమారో. జస్ట్ అండ్ థ్యాంక్ యూ, యూ మే లీవ్ నౌ ఇఫ్ యూ వాంట్. లైక్ సెషన్ కంప్లీట్ అయిపోయింది, డౌట్స్ ఏమైనా ఉండండి, ఆర్ యూ కెన్ లీవ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్.